అలాగే పెద్దలు ఉత్తరాంధ్ర పట్టభద్రుల శాసన మండలి మాజీ సభ్యులైనటువంటి ఎంవిఎస్ శర్మ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే మార్క్సిస్ట్ అధ్యయన కేంద్రం ప్రతినిధి పెద్దలు శ్రీ సిహెచ్ రాఘవేంద్రరావు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే ప్రముఖ న్యాయవాది, ప్రజాప్రతినిధి, మన వేదికకి లీగల్ అడ్వైజర్ గా ఉన్నటువంటి ఏజే స్టాలిన్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే ఈ వేదికకి కన్వీనర్లుగా ఉన్నటువంటి క్షేత్రపాల్ గారు, ఎస్ వెంకటలక్ష్మి గారు, అలాగే వరప్రసాద్ గారు, ఐఎఫ్టియు, ఏఐఎఫ్టియు, ఏపీఎఫ్టి వరప్రసాద్ గారు, వీళ్ళు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ముందుగా ఇది చర్చా వేదిక ఎలా ఉంటుందంటే ప్రజాప్రాయ సేకరణ. ముందుగా రాణి శర్మ గారు, మన చైర్పర్సన్ ఎవరైతే ఉన్నారో తను ఈ విషయం మీద బ్రీఫ్ చేస్తారు. దాని మీద ఒక్కొక్క సంఘం నుంచి ఒక్కొక్కరు మాట్లాడాలి, తమ అభిప్రాయాన్ని చెప్పాలి. మాట్లాడే వక్తులు సమయాన్ని దృష్టిలో ఉంచుకొని 1 నిమిషం లేదా 2 నిమిషాలు దృష్టిలో ఉంచుకొని మీరు మాట్లాడితే ఎక్కువ మంది తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేయడానికి అవకాశం ఉంటుంది. దాన్ని కంక్లూడ్ చేస్తూ పెద్దలు శర్మ గారు, రాఘవేంద్రరావు గారు, స్టాలిన్ గారు వీళ్ళు కంక్లూడ్ చేస్తారు. తర్వాత ఒక కార్యాచరణ రూపొందించుకొని ఆ కార్యాచరణ అమలు కోసం మనందరం కృషి చేయాల్సి ఉంటుంది. కాబట్టి దీనికి అందరూ మిత్రులందరూ కూడా సహకరించాలని చెప్పేసి కోరుకుంటూ రాణి శర్మ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతూ ఉన్నాను. అందరికీ నమస్కారం. ఇది మనం 3వ మాట ఈ విధంగా కలవడం కుదిరింది. గతంలో మనం అనుకున్నట్టు భారతదేశంలో ప్రజలు ఓటిచ్చి ఒక స్పెక్టేటర్స్ గా ఉండాలా, మన సిటీ, మనం ఉండే మన పరిస్థితులు మనం కంట్రోల్ చేయాలా, మనకి దీంట్లో ఎటువంటి భాగస్వామ్యం లేదా, గవర్నమెంట్ ఏ విధంగా మన వనరుల్ని ఇష్టానుసారంగా ఉపయోగిస్తే మనం ఊరికే ఉండాలా, బేసిక్ క్వశ్చన్ ఇది. మనకి రాజ్యాంగంలోనూ సుప్రీంకోర్టు ఆర్డర్స్లోనూ మనకు వచ్చింది ఏంటంటే కమ్యూనిటీ రైట్స్ అన్న ఒక కాన్సెప్ట్ చాలా స్ట్రాంగ్గా ఉన్నది. ఎక్కడైతే ప్రజలు ఉన్నారో వాళ్ళ యొక్క వనరులు, భూమి అనండి, నీళ్ళు అనండి, వాళ్ళ యొక్క పోరంబోక్ అనండి, ఏదైనా సరే ఆ వనరుల మీద, భూమి లోపల ఉన్న భూమి పైన ఉన్న ఏదైనా సరే ప్రజలకి వాటి మీద హక్కులు ఉంటాయి. ఒక డాక్ట్రిన్ ఆఫ్ పబ్లిక్ ట్రస్ట్ అంటే గవర్నమెంట్ దీని యొక్క ట్రస్టీ మాత్రమే. ప్రజల యొక్క ఆస్తులకి గవర్నమెంట్ ఒక ట్రస్టీ మాత్రమే. ఇష్టానుసారంగా ప్రజల్ని కన్సల్ట్ చేయకుండా, ప్రజల యొక్క ఇష్టాలు తెలుసుకోకుండా ప్రైవేటీకరణ చేసి వాటిని పై వాళ్ళ చేతుల్లోకి ఇచ్చే పరిస్థితి మనం చూస్తూ ఊరుకుంటే మనం ప్రేక్షకులుగానే ఉండిపోతాం. ఈ యొక్క బేసిక్ కాన్సెప్ట్తో, ఐడియాతో మనం అందరూ 3వ మాటది కలుసుకుంటున్నాం. ఫస్ట్ కూడా ఈ ప్రపోజల్ పెట్టినప్పుడు అందరూ వచ్చారు. ఈ రోజు ప్రజా సేకరణ అని మనం ముందరే అనుకున్న విధంగా ఈ రోజు ఈ ప్రోగ్రాం జరుగుతున్నది. ఇంతమంది ప్రజా సంఘాలు ముందుకొచ్చి మన ఊరు, మన ఊరి పర్సనాలిటీ, మన ఊరి క్యారెక్టరు, మన ఊర్లో మన ప్రజలకి హితమైనది ఏది కావాలి అని మనం ఆలోచించుకోవడానికి ఇది చాలా బ్యూటిఫుల్ వేదిక. ఈ ప్రజా వనరుల వేదిక మనం అందరూ కలిసి ఆలోచించి మనం పెట్టుకున్న పేరిది. మన ఊరు, మన ఇష్టం, మన యొక్క అభిప్రాయం ఈరోజు మీరందరూ చక్కగా బయట పెట్టారని, దీన్ని మన ఐడియాస్ బయటకు వచ్చిన తర్వాత పెద్దలందరూ ఉన్నారు, వాళ్ళు సమీక్ష చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఒక ఐడియా ముందర ఒకటి అందరూ కలిసి ఆలోచించి అన్నది ఏంటంటే, ఈ మాల్ వల్ల సిటీకి కానీ ప్రజలకి కానీ పిల్లలు కానీ వాల్యూ ఎడిషన్ అన్నది ఏమీ లేదు. ఊరి నిండా మాల్స్ ఉన్నాయి, ఊరి నిండా షాప్స్ ఉన్నాయి. మనకి లేనిది ఏమిటంటే ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్, ఒక బ్యూటిఫుల్ ఐడియా. సైన్స్ సిటీ అని ఒకటి ప్రపోజల్ పెట్టారు. అది నాకైతే చాలా నచ్చింది. ఐఎమ్ షూర్ మీ అందరికీ కూడా చాలా హర్షిస్తారని నేను అనుకుంటున్నాను. పిల్లలకి ఆడుకోవడానికి జాగాలు, మైదాన్లు, పిల్లల యొక్క క్రియేటివిటీని
డిస్ప్లే చేయడానికి ఒక వేదిక అంటూ మన సిటీలో ఇప్పటిదాకా ఎక్కడా లేదు. అందుకని చెప్పి ఇక్కడ పెట్టినట్టు లుల్లు వద్దు అని పెట్టాం కదా. సైన్స్ సిటీ అన్నది ఒక కాన్సెప్ట్, మనం ఏ విధంగా దాన్ని రూపుదిద్దాలి అన్న ఒక ఐడియా. ఊర్లో చాలా మంది స్కూల్స్ ఉన్నాయి, ప్రతి స్కూల్లోనూ సైన్స్ నేర్పిస్తారు. మన పిల్లలు ఉన్న తెలివితేటలు విపరీతం, వాళ్ళు చాలా క్రియేటివ్ గా ఉంటారు. సైన్స్ అన్నది ఫ్యూచర్ లో మనకి ఎంత ఇంపార్టెంట్ నేను మీకు చెప్పక్కర్లేదు, ప్రపంచం అంతా సైన్స్ మీదే నడుస్తున్నది. ఈ సైన్స్ పిల్లలు ప్రాజెక్ట్స్ చేసి ఒక కాంపిటీషన్ లాగా ఒక దాన్ని తయారు చేసి అదే లూలు మాల్లో, అంటే సైన్స్ సిటీ రేపు ప్రొద్దున మనకు వస్తే ఎలా ఉంటుంది అన్నది తర్వాత విషయం. మన ఐడియా ఏమిటి అన్నది అదే లూలు మాల్ ఎక్కడైతే మనం పెట్టుకుందాం అనుకున్నాం అదే జాగాలో ఒక కాంపిటీషన్ లాగా ఆర్గనైజ్ చేసి ఆ కాంపిటీషన్ లో బాగా ప్రాజెక్ట్స్ ఇచ్చిన పిల్లలకి ఒక ప్రైజ్ అని సర్టిఫికెట్ అని ఏం లేదు, ఒక కాన్సెప్ట్ మన నలుగురికి తెలియడానికి పెద్దామని ఒక మంచి ప్రపోజల్ ఒకటి వచ్చింది. దీన్ని కూడా మీరందరూ ఆలోచించి దీని గురించి కూడా కొంచెం చర్చిస్తారని నేను హోప్ చేస్తూ నా నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటంటే మీరు చేస్తారా? థ్యాంక్ యూ, నమస్కారం. మీ అందరూ వచ్చినందుకు మీకు చాలా వెల్కమ్. చాలా ఉత్సాహంతో దీంట్లో పార్టిసిపేట్ చేస్తారని, మీ వాల్యుబుల్ సజెషన్స్ ఇస్తారని. మన అందరిది ఇది ఒకరిది కాదు, మనందరిది వేదిక కాబట్టి మనందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసి మంచి కాంట్రిబ్యూషన్స్ చేస్తారని హోప్ చేస్తూ నమస్కారం. మిత్రులారా, ముందే తెలియజేసి ఉన్నాం, ఇక్కడ పైన ఉన్న వాళ్ళు తర్వాత కంక్లూడ్ చేస్తారు. ఈ లూలు మాల్ వల్ల ప్రజలకు ఏ రకంగా ఇబ్బంది, దీన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నాం అన్నది అందరూ తలో నిమిషం తలో 2 నిమిషాలు పెంచకుండా మాట్లాడాలని ముందుగా పెద్దలు మన శ్రీరామ్మూర్తి గారు వచ్చి మాట్లాడతారని చెప్పేసి కోరుతూ ఉన్నాం. చైర్పర్సన్ గౌరవనీయులు రాణి శర్మ గారు, వేదిక మీద ఉన్న మిత్రులు, కామ్రేడ్స్, 2-3 నిమిషాల్లోనే నా భావాన్ని మీ ముందు ఉంచుతాను. ఆర్కే బీచ్ దగ్గరించి భోగాపురం వరకు తీర ప్రాంతాన్ని మొత్తం కార్పొరేట్ సెక్టార్లకి అందజేయడం కోసం, వాళ్ళకి దోచిపెట్టడం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ లూలు మాల్కి సంబంధించి ఇది చట్టవిరుద్ధమైనది. ఎందుకు అనుకుంటున్నాం అంటే పర్యావరణానికి సంబంధించి ప్రమాదం ఉంది, కానీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు దీనికి సంబంధించి ఏ రకమైన అనుమతులు ఇవ్వలేదు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అసలు విధానాలు పాటించలేదు. ఎక్కడైనా పెట్టేటప్పుడు 4 రోజుల ముందు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పత్రికల్లో ప్రకటన ఇవ్వాలి, అభిప్రాయాల సేకరణ చేయాలి. అది జరగలేదు. సిఆర్జెడ్ నిబంధనల్ని మొత్తం ఉల్లంఘించడం జరుగుతుంది. అంతేకాకుండా ఇది ఒక అడ్డగోలుగా కార్పొరేట్ శక్తులకి ఇచ్చేటటువంటి పరిస్థితి. సుమారు 14 ఎకరాలలో 3,000 కోట్ల రూపాయలు 3,000 కోట్ల రూపాయలు విలువ గలది. 5 సంవత్సరాల పాటు వాళ్ళకి ఆస్తి పన్ను లేదు, కరెంటు ఛార్జీ లేదు, వాటర్ ఛార్జీ లేదు. అలాగే రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా 50 కోట్ల రూపాయల రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా వాళ్ళకి లేవు. అసలు ఏ విధంగా ఒక ఒప్పందాలు చేసుకునేటప్పుడు ఇంత అడ్డగోలు ఒప్పందం నేను చాలా ఎంఓఏలు చూశాను, కానీ ఇంత అడ్డగోలు ఒప్పందం కనిపించదు. ఇప్పుడైతే మాల్ పూర్తి అయ్యే వరకు కూడా వాళ్ళకి ఏ రకమైనటువంటి వాళ్ళ దగ్గర ఛార్జీలు వసూలు చేయరు, లీజ్ ఛార్జీలు వసూలు చేయరు. 99 సంవత్సరాలకి లీజుకి ఇచ్చారు. ఆ లీజ్ అమౌంట్ కూడా చాలా తక్కువైనది. అంతేకాకుండా ఆస్తి పన్నులు కానీ, కరెంటు కానీ, వాటర్ కానీ ఏ ఛార్జీలు కూడా లేకుండా వాళ్ళకి పూర్తిగా దోచిపెట్టి ఇంతగా కార్పొరేట్ శక్తులకు ఊడిగించేసేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీన్ని తీవ్రంగా మనం వ్యతిరేకించాలి. అక్కడ సైన్స్ సెంటర్ ఏర్పాటు చేస్తే చాలా మంచిది. 2 విధాలుగా వాళ్ళు సిఆర్జెడ్ నిబంధనలు ప్రభుత్వం చేసిన చట్టాలు, కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టాలు సిఆర్జెడ్ నిబంధనలన్నీ ఉల్లంఘించారు. అట్లాగే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇది కూడా లేదు. పూర్తిగా రాజ్యాంగ విరుద్ధంగా, చట్ట విరుద్ధంగా ఇది ఏర్పాటు అవుతుంది. దాన్ని వ్యతిరేకిద్దాం. అదే స్థానంలో సైన్స్ సెంటర్ కావాలనేది మన ఒపీనియన్ చెప్దాం. ఆ విషయాన్ని మనం రాబో కాలంలో బ్యానర్లో కూడా రాస్తే మంచిది. గత నెల 12వ తేదీని ఈ విషయాలన్నీ మాట్లాడుకోవడం జరిగింది. 12 మంగళవారం చాలా సమాచారం కూడా వచ్చింది. ఆ జీవోను వెంటనే రద్దు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేద్దాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు ధన్యవాదాలు. మిత్రులారా, ఇప్పుడు శ్రీరామ్మూర్తి గారు మంచి అభిప్రాయం తెలియజేస్తారు. శ్రీరామ్మూర్తి గారికి అభినందనలు తెలియజేస్తూ
ఇప్పుడు మానవ హక్కుల వేదిక నుంచి అనురాధ అక్కడిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. మిత్రులారా, ఒక 20 సంవత్సరాల క్రితం అందరికీ గుర్తుండే ఉంటుంది. అరౌండ్ 20 years బ్యాక్ మన పాత సెంట్రల్ జైల్ స్థలం ఇలాంటి వివాదాన్నే చూసింది. పాత సెంట్రల్ జైల్ని కూడా ఇలాగే కమర్షియలైజ్ చేయాలని చెప్పి ఆనాటి ప్రభుత్వం అనుకున్నప్పుడు కూడా మన విశాఖవాసులు, మన ఏఎస్ శర్మ గారు, సివి రావు గారు లాంటి పెద్దలు అప్పుడు ఒక ఉద్యమం లేవబట్టి అక్కడ ఈ రోజు మనకి పార్క్ అనేది ఏర్పాటైంది. ఆ పార్క్ వల్ల ఎందరో దాన్ని అనుభవిస్తున్నాము, దాని మంచిని మనం అనుభవిస్తున్నాం. కాబట్టి ఇది కొత్త ఏమీ కాదు. అలాంటి ఉద్యమమే ఇప్పుడు కూడా మనం ఈ లూలు మాల్ కి వ్యతిరేకంగా అందరం చెయ్యాలి. ఈ కామన్స్ అనేవి ఉంటాయి మనకి, సామూహిక ఆస్తులు, అవి ప్రజలకు సంబంధించిన ఆస్తులు అవి. కానీ అధికారంలో ఉన్న వాళ్ళు వాళ్ళ స్వంత ఆస్తి లాగా భావిస్తున్నారు. అన్ఫార్చునేట్లీ ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ ఈ కామన్స్ ని, ఈ సామూహిక ఆస్తుల్ని, ప్రజల సామూహిక ఆస్తుల్ని వాళ్ళ స్వంత ఆస్తిగా భావించి దారాదత్తం చేయటం అనేది చేస్తున్నారు. దాన్ని గనక అడ్డుకట్ట వేయకపోతే, దాన్ని మనం అడ్డుకోకపోతే చివరికి ఏవి మిగలవు. కాబట్టి అక్కడ సైన్స్ సిటీనే వస్తేనే బాగుంటుంది అని చెప్పి అందరం కూడా మనం నిశ్చయించుకుని దీని దిశగా మనం ఒక కార్యాచరణ ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది. న్యాయవాది, మైనార్టీ సంఘం నాయకులు అష్రఫ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతూ ఉన్నాం. అలాగే తర్వాత ఇతర ప్రజా సంఘాల నుంచి కూడా మాట్లాడతారు. ఆ మాట్లాడే వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి మాట్లాడచ్చు. కొంతమంది పేర్లు తెలిసిన వాళ్ళని పిలుస్తారు. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ అభిప్రాయ సేకరణ అనేటువంటి అంశము, ఈ లూలు మాల్ని వ్యతిరేకిస్తూ ఈ కార్యక్రమం చేస్తున్నాం మనం. మీరు కార్యాచరణ ఏ విధంగా రూపొందిస్తే ఆ విధంగా మా మైనార్టీ సంఘం ఆవాస్ తరపు నుంచి మేము పూర్తిగా దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజల దగ్గర నుంచి దాన్ని రెసిస్ట్ చేసేలాగా మనం ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు మాట్లాడిన వక్తలు ఇది చట్ట వ్యతిరేకం, ఇది ప్రజా ఆస్తులు నాయకులు, పొలిటీషియన్స్ ఏ విధంగా వాళ్ళ సొంత లాభాలకి దీన్ని వాడుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. దాన్ని ఖండిస్తున్నాం. దీన్ని తప్పనిసరిగా వ్యతిరేకించాలి. సోదరి చెప్పినట్టు గతంలో మనం ఉద్యమం చేసి పార్క్ని నిలబెట్టుకున్నాం ప్రజలకు ఉపయోగపడేలాగా. దీన్ని కూడా ఒక సైన్స్ సిటీ మనం వెస్ట్ బెంగాల్లో కలకటాలో చూసాం. అలాగే విశాఖపట్నం కూడా బాగా డెవలప్ అవుతున్నటువంటి ఏరియా కాబట్టి ఇక్కడ కూడా మన పిల్లలకి ఒక సైన్స్ సిటీ అవసరం అని చెప్పేసి దాన్ని జోడించి మనం ప్రయత్నం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలండి. ఇప్పుడు ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మన్మథరావు గారు మాట్లాడారు. అందరికీ నమస్కారం అండి. మనకు విశాఖపట్నం నగరానికి, ఈ ప్రాంతానికి, సముద్ర తీర ప్రాంతం అనేది ప్రకృతిపరంగా వచ్చిన గొప్ప వరం. సముద్ర తీర ప్రాంతానికి ప్రజలందరూ కూడా సెలవు దినాల్లో కానీ, పండగ దినాల్లో కానీ వచ్చి సంతోషంగా, ఆహ్లాదంగా అక్కడ గడపడం అనేది చూస్తూ ఉన్నాం. అలాగే విశాఖ నగరానికి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ఎవరైనా సరే ఈ ప్రాంతంలోని సముద్ర తీర ప్రాంతానికి వచ్చి ఆహ్లాదంగా, ఆనందంగా ఉండే పరిస్థితి అనేది ఉంది. ఇటువంటి ప్రదేశాల్లో విదేశీ బహుళజాతి సంస్థ లూలుకి అనేది కేటాయించిన 14 ఎకరాలు అనేది కేటాయింపులు అనేది చాలా దురదృష్టకరం. షాపింగ్ మాల్ అనేది కట్టుకొని తన వ్యాపారాలను అనేది చేసుకొని వేల కోట్లు అనేది గడించడానికి అనేది ఈ రోజు అనేది లూలు మాల్ అనేది చూస్తుంది విదేశీ సంస్థ. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా ఈరోజు అనేది కార్పొరేట్లకి వాళ్ళకి పాదాభివందనం చేసే విధంగా ఈరోజు అనేది రెండు ప్రభుత్వాలు కూడా ఉన్నాయి. కూటమి ప్రభుత్వం కూడా 14 ఎకరాలు ఈరోజు అనేది కేటాయింపు అంటే దాదాపు గజం అనేది రూపాయిన్నరకి అనేది ఈరోజు అనేది కేటాయిస్తున్నారు. ఎంత దురదృష్టకరం అండి. ఇటువంటి దురదృష్టకరమైన అంశాన్ని చాలా తీవ్రంగా మనం వ్యతిరేకించాలి. అలాగే 99 సంవత్సరాలకి అనేది లీజ్ ఇస్తున్నారు.
ఈయన ఉండే ప్రభుత్వం అనేది 5 సంవత్సరాలు అనేది ఉంటారు. కానీ 99 సంవత్సరాలకి అనేది రాష్ట్ర ప్రభుత్వం అనేది జీవో అనేది ఇవ్వడం అంటే ఎంత దుర్మార్గం అన్నదే మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంది. 99 సంవత్సరాలంటే దాదాపు అనేది సొంతం అయిపోవడమే. ఎవరైతే లూలు మాల్కి ఇచ్చిన స్థలాన్ని అనేది 14 ఎకరాలు కూడా తన సొంతంగా ఈ రోజు చేసుకోవడం అనేది అవుతుంది. అందువల్ల ఏంటంటే ఇటువంటి ప్రజా వ్యతిరేక అంశాన్ని అనేది తీవ్రంగా వ్యతిరేకించాలి. లూలు మాల్ అనేది వ్యతిరేకించి ప్రజా సేకరణగా మనం ఉండాలి. అందువల్ల ఏంటంటే సైన్స్ సిటీగా అక్కడ అనేది ఎవరైతే మనం ఏదైతే అనుకుంటున్నామో సైన్స్ సిటీగా అక్కడ ప్రాంతాన్ని అనేది డెవలప్మెంట్ చేయాలి. కానీ లూలు మాల్కి అనేది ఎట్టి పరిస్థితుల్లోనే ఆ స్థలాన్ని అనేది కేటాయించొద్దు. ఏదైతే జీవో ఇచ్చినా జీవోని అనేది వెంటనే తక్షణం రద్దు చేయాలనేసి డిమాండ్ చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. రంగారావు గారికి ధన్యవాదాలు. ఇప్పుడు సిఐటి నుండి మణి గారు మాట్లాడారు. కామ్రేడ్స్ అందరికీ నమస్తే. తెల్లవారు లేస్తే చంద్రబాబు నాయుడు గారు ఉపాధి, అభివృద్ధి ఈ రెండిటి గురించి మాట్లాడతారు. ఆ ఉపాధి కోసం ఇలాంటి వాటన్నిటికీ భూములు ఇచ్చేస్తానంటున్నారు. టీసీఎస్కి ఎకరా 99 పైసలకి ఉపాధి కల్పిస్తామనే ఇచ్చేస్తున్నారు. ఉర్సాకి అలాగే ఇచ్చారు. తర్వాత ఇప్పుడు డేటా సెంటర్, అదాని డేటా సెంటర్ కూడా అలాగే ఇస్తామని చెప్తున్నారు. అంటే మనకేదైతే నిత్యం మన బాధో ఆ బాధను కూడా ఎక్స్ప్లాయిట్ చేయడం. మనందరికీ ఉపాధి కావాలి కాబట్టి ఉపాధి కల్పించాలి అంటే వాళ్ళకి కారు చౌకగా భూములు ఇవ్వాలి, వాళ్ళు మనకి ఉద్యోగాలు ఇస్తారు. ఇది చంద్రబాబు నాయుడు గారు చేసే వాదన. మరి అదే సమయంలో మనకి వైజాగ్ స్టీల్ ప్లాంట్ కూడా ఉంది. ఆ స్టీల్ ప్లాంట్ ఆల్రెడీ ప్రత్యక్షంగా పరోక్షంగా 1,00,000 కుటుంబాలకు ఉపాధి కల్పిస్తుంది. దాన్ని మాత్రం నాశనం చేసేస్తారు. ఉపాధి పేరుతో మొత్తం గవర్నమెంట్ భూములన్నీ కారు చౌకగా ఫ్రీగా ఇవ్వడానికి అవకాశం లేదు కాబట్టి కారు చౌకగా ఇచ్చేస్తారు. పోనీ ఇప్పుడు ఇస్తామన్న టీసీఎస్, అదాని డేటా సెంటర్ వీటన్నిటిలో నేను ఉపాధి వస్తుందా అంటే ఆల్రెడీ ఆ టీసీఎస్ లోనో లేక ఆ సాఫ్ట్వేర్ కంపెనీల్లోనో ఆల్రెడీ ఉద్యోగాలు వేలల్లో తీసేస్తున్నారు. అంటే మన కష్టం, మన బాధ, మన ఇబ్బందుల్ని మళ్ళీ కార్పొరేట్స్కి అనుకూలంగా ఉపయోగించుకోవడం. పోనీ లూలు మాల్ ఏమైనా ప్రత్యేకంగా ఏమైనా ఇస్తుందే అంటే అది పెద్ద షాపింగ్ మాల్. అంతే, మన సిఎంఆర్కి ఒక 100 రెట్లు ఉంటుందేమో. పెద్ద షాపింగ్ మాల్, అక్కడ అన్ని వస్తువులు అమ్ముకోవచ్చు. సిఎంఆర్, చందన బ్రదర్స్, బొమ్మన బ్రదర్స్ ఇలాంటివి వచ్చినప్పుడే చిన్న చిన్న షాపులు మూసిపోతాయి, చిన్న చిన్న వాళ్ళందరూ దెబ్బైపోతారు అని అప్పుడు మనం అందరం మాట్లాడాం. ఇప్పుడు ఈ లూలు వస్తే ఇంకా ఈ సిఎంఆర్ లాంటి వాళ్ళు కూడా, అంటే ఇది నిజానికి ఉపాధి కల్పించి ఇది కాదు, ఉన్న ఉపాధిని తీసేసి పని పూర్తిగా రివర్స్ అన్నమాట. అందుకని ఇలాంటి ఇది దోపిడి. నిన్న ఎవరో నా స్నేహితులు మాట్లాడితే ఇది కూటమి కాదు, కాలకోట విషం అన్నాడు. అంతలాగా ప్రజల్ని మింగేసి కార్యక్రమం ప్రజల అవసరాలని, ప్రజల ఆలోచనల్ని అన్నిటినీ ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. మనం పోరాడే వారసత్వానికి ప్రతినిధులమి. తప్పకుండా ఈ లూలు మాల్ని ఆపాలి, సైన్స్ సిటీని నిర్మించుకోవాలి. ఇది అభివృద్ధి చెందుతున్న నగరం. విశాఖ నగరానికి మించిన నగరం ఆంధ్రాలో లేదు. అలాగే మన ఒక లూలు గురించే కాదు, అక్కడ ఋషికొండలో ఆ ప్యాలెస్ ని ఏం చేయాలనే దాని మీద కూడా మనం ఒక ఆల్టర్నేటివ్ సజెషన్ చేసి అది కూడా ప్రజలకు అనుకూలంగా మారేటట్టు మనం ప్రయత్నం చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. అలాగే ప్రజాపూర్ దేవ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సరే అధ్యక్ష, వేదిక మీద ఉన్న పెద్దలకు, అదేవిధంగా ఈ కార్యక్రమంకి వచ్చినటువంటి ప్రజా సంఘాల నాయకులకు, కార్యకర్తలకు విప్లవాభినందనలు. మిత్రులారా,
గత ప్రభుత్వం కంటే కూడా ఈ ప్రభుత్వం వచ్చినటువంటి ఈ 14-16 నెలల కాలంలో స్టేట్లో ఎన్ని జిల్లాలు ఉన్నాయో అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాలని ప్రైవేటు సంస్థలకి అప్పచెప్పడం కోసం ఆ పేరుతోటి స్థానికంగా ఉన్నటువంటి ఆయా పాలకవర్గాల నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కబ్జాలు చేసి రియల్ ఎస్టేట్గా మార్చుకోవడం కోసం అనేక ప్రయత్నాలు అయితే కొనసాగిస్తూ ఉన్నారు. దానిలో భాగమే విశాఖ తీర ప్రాంతంలో ఉన్నటువంటి 14 ఎకరాల భూమిని 99 సంవత్సరాల పాటు లీజ్కి ఇవ్వడం అంటే చిన్న విషయం కాదు. ఎందుకంటే వీళ్ళు వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం ఆయా కంపెనీల నుంచి వచ్చే కమిషన్ల కోసం ఒక దుర్మార్గపూరితమైనటువంటి ఆలోచనతోటి ప్రజల ఆస్తుల్ని సంస్థల్ని అవసరమైతే ప్రజలను కూడా తాకట్టు పెట్టే పరిస్థితికి ఈరోజు పాలకవర్గాలు ఆలోచిస్తూ ఉన్నాయి. ఇటువంటి దుర్మార్గపూరితమైనటువంటి విధానాలకు వ్యతిరేకంగా పబ్లిక్ నుంచి పెద్ద ఎత్తున స్పందన రాకపోతే భవిష్యత్తులో మనం ఏదైతే ప్రపంచ బ్యాంకు జీతగాడు చంద్రబాబు నాయుడు అని మనం గతంలో ఏదైతే అన్నామో ఈయన జీతానికే నుండి మనం తాకట్టు పెట్టడని ఆశ్చర్యపడాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఇప్పుడే మణి గారు చెప్పారు, ఇది మహాకూటమి కాదు కాలకూట విషయం అని. అంతకంటే భయంకరంగా ఇంకోటి పదం ఉన్నా కానీ వాడే పరిస్థితి కూడా ఉంది ఈరోజు. అంత దుర్మార్గంగా ఈ పరిపాలన కొనసాగిస్తుంది. కాబట్టి ప్రభుత్వ రంగ సంస్థలు అనేటటువంటివి ప్రభుత్వ స్థలాలైనా సంస్థలైనా అవి ప్రజలవి. వీళ్ళు మహా అయితే 5 సంవత్సరాలు ఉంటారు. ఈ 5 సంవత్సరాలు వాటి కాపలాదారులు తప్పితే వీళ్ళకు వాటి మీద ఎటువంటి హక్కు లేదు, ఎటువంటి అథారిటీ లేదు. కనుక మనం ప్రజలకు ఉన్నటువంటి వాళ్ళం ఆ సంస్థలై మనమేని భావించి వాటిని రక్షించుకోవాల్సిన బాధ్యత కర్తవ్యం మనందరి మీద ఉందని తెలుపుతూ ఈ అవకాశం ఉన్నటువంటి వాళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఇప్పుడు మన అపార్ట్మెంట్ల అసోసియేషన్ నాయకులు గణేష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అధ్యక్ష, మరి మిత్రులారా, ఈ రోజున మన బీచ్ రోడ్లో ఉండేటువంటి ఆ 14 ఎకరాల స్థలాన్ని లులు మాల్కి హ్యాండ్ అవుట్ చేయడం కోసం ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నాలకి దాని మీద ప్రజాభిప్రాయ సేకరణ అంటే అనుకూలంగా ఉండొచ్చు, వ్యతిరేకంగా ఉండొచ్చు. కానీ ఇప్పటి వరకు మాట్లాడినటువంటి ఎవరు కూడా అనుకూలంగా మాట్లాడలేదు. ఇదివరకు కూడా నేను ఒక 2 సదస్సులకు హాజరయ్యాను. ఆ రెండింటిలో కూడా ఒక్కరు కూడా అనుకూలంగా మాట్లాడలేదు. అంటే దీని అర్థం ఏంటంటే విశాఖపట్నంలో ఉండేటువంటి ప్రజానికి ముఖ్యంగా ఇటువంటి వాటి మీద అంటే సామాజిక అంశాల మీద కృషి చేస్తున్నటువంటి ప్రజానికి అందరూ కూడా ఈ ప్రయత్నాన్ని పూర్తిగా అంటే ఈ రకమైనటువంటి హ్యాండింగ్ ఎవరు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే విశాఖపట్నంలో ఉండేటువంటి ఇలాంటి అనేక స్థలాలు బీచ్ రోడ్లో ఉండేటువంటిది, రుషికొండలో ఉండేటువంటిది, ఇవన్నీ ఈ మధ్యకాలంలో ఇస్తున్నటువంటివి. గతంలో ఇందాక మేడం చెప్పారు, ఎల్ఐసి బిల్డింగ్ ఎదురుగా ఉండేటువంటి ఆ సెంట్రల్ పార్క్, దాని మీద చాలా పెద్ద పోరాటం చేశాం. పీపుల్ ఫర్ ఇండియా అని చెప్పేసి ప్రొఫెసర్ కేవి రమణ గారు దానికి చైర్మన్. ఆ రమణ గారి ఆధ్వర్యంలో విశాఖపట్నంలో ఉండేటువంటి అన్ని కార్మిక సంఘాలు అందరూ కలిసి ఆ స్థలాన్ని కాపాడుకోవడం కోసం చాలా పెద్ద ఎత్తున పోరాటం చేశాం. ప్రజాభిప్రాయ సేకరణ చేసాం, అలాగే సంతకాల సేకరణ కూడా చేసాం. అవన్నీ చేసి ప్రభుత్వాన్ని సబ్మిట్ చేసిన తర్వాత అప్పుడు ప్రభుత్వం దాని మీద వెనక్కి వెళ్ళి దాన్ని ఈ ఒక సెంట్రల్ పార్క్గా డెవలప్ చేయడం అనేటువంటి జరిగింది. అంచేత ఈ రకంగా మనం పోరాటాలు చేస్తేనే ఏదైనా మనం సాధించుకుంటాం. అలాగే రైతు బజార్లని వాటన్నిటిని కూడా షాపింగ్ మాల్స్కి ఇచ్చేస్తామని చెప్పి అన్నారు. ఇంతెందుకు, మనకు విశాఖపట్నంకి చాలా ప్రధానమైనటువంటిది జూ. ఆ జూని అక్కడి నుంచి వేరే ప్రాంతానికి తరలిస్తామని చెప్పి అనేటువంటి ప్రయత్నం కూడా చేశారు. అంటే వేరే ప్రాంతానికి తరలిస్తే దీన్ని మళ్ళీ వీళ్ళంతా కూడా షాపింగ్ మాల్స్ కి వీటన్నిటి కోసం అంటే కమర్షియల్ డెవలప్మెంట్స్ కోసం వాడేసుకోవచ్చు. ఇప్పటికే మన జింక్ని వాళ్ళ కమర్షియల్ డెవలప్మెంట్ కోసం అమ్మేయడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు జింక్లో ఉండేటువంటి స్థలాన్ని. అలాగే రేపు ప్రొద్దుట
స్టీల్ ప్లాంట్ కూడా అదే జరుగుతుంది. ఎందుకంటే ఒకటి మూసేయడం, వాటన్నిటిని కూడా రియల్ ఎస్టేట్ లో పెట్టేసుకోవడం, దానిలో బోర్డంత డబ్బులు సంపాదించడం అనేటువంటి వాళ్ళ తాలూకా ప్రక్రియ. గతంలో లూలు మాల్కి ఇద్దామని చెప్పేసి ఇదే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ప్రయత్నం చేసేటప్పుడు దాని మీద వ్యతిరేకంగా మనం పోరాటం చేసాం. పోరాటం చేస్తే ఒక అడుగు వెనక్కి వెళ్ళింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి తిలోదకాలు ఇచ్చి ఆ నెక్స్ట్ వచ్చేటువంటి జగన్ గారి ప్రభుత్వం ఆ లూలు మాల్ తాలూకా అగ్రిమెంట్ పూర్తిగా దాన్ని రద్దు చేయడం అనేటువంటి జరిగింది. అది రద్దు చేశారు కదా, ఆ సమస్య లేదు, దీనికి మనం ఏమైనా సామాజిక ప్రయోజనం కోసం వాడుకోవచ్చు అనేటువంటి అభిప్రాయం మనకు కలిగింది. అయితే ఈ లోపల ఆయన కూడా వేరే పద్ధతిలో దాన్ని ఉపయోగించుకుందాం అన్నటువంటి ప్రయత్నం చేశారు. అది కూడా జరగలేదు. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి తాలూకా ప్రభుత్వం వచ్చి అదే లూలు మాల్కి ఇస్తామని చెప్పి అన్నటువంటి ప్రయత్నం. అంటే ఇది 14 ఎకరాలు అంటే కనీసం 3 లక్షలు 4 లక్షలు ఉంటుంది అక్కడ ఉండేటువంటి ఒక్క గజం. అంటే 3-4 లక్షలు అంటే దాని తాలూకా వాల్యూ ఎంత ఉంటుందంటే కనీసం 3,000 కోట్ల రూపాయలు ఉంటుంది. అంటే 3,000 కోట్ల రూపాయలు ఒక్క స్థలం తాలూకా విలువ అక్కడ మనకు కనిపించేటప్పుడు అది ప్రజల తాలూకా సొమ్ము. ఆ ప్రజల సొమ్ము ప్రజలకు ఉపయోగపడేటువంటి పద్ధతిలో ఉపయోగించాలి తప్ప ఇంకో రకంగా కాదు. ప్రజలకి అంటే ఇప్పుడు మన విశాఖపట్నంలో ఉండేటువంటి ఆ పబ్లిక్ లైబ్రరీ, అదే డిస్ట్రిక్ట్ లైబ్రరీ, దానికి కూడా కబ్జా చేద్దాం అనేటువంటి ప్రయత్నం అది చేశారు. దాని మీద చాలా లీగల్ గా కూడా పెద్ద పోరాటం చేసిన తర్వాత దాన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది. అంటే పోరాటాలు చేసేటప్పుడు ఒక అడుగు వెనక్కి వెళ్తుంది. పోరాటాలు చేయకపోతే మనం సఖ్యంబైపోతున్నాం, మన తాలూకా ఆస్తులన్నీ కూడా గోల్మాల్ అయిపోతున్నాయి. అంచేత పోరాటం చేస్తేనే దీన్ని కూడా మనం రక్షించుకునేటువంటి అవకాశం ఉంది. అంచేత దీని మీద శ్రీకారం చుట్టినటువంటి ఈ పోరాటాన్ని విశాఖపట్నంలో ఉండేటువంటి ఇతర సెక్షన్లు కూడా కలుపుకుంటూ పోరాటం చేయడానికి మనంతా కూడా సన్నద్ధం కావాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటాం. ఇప్పుడు 5వ నుంచి మాధవి గారు వచ్చి మాట్లాడవస్తుంది. అధ్యక్ష, ఫ్రెండ్స్, లూలు మాల్కి ప్రభుత్వం 13 ఎకరాలు బీచ్ రోడ్ లో దారాదత్తం చేయడాన్ని 5గా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇది ప్రజలందరికీ సంబంధించిన భూమి, ప్రభుత్వ భూమి అంటే ప్రజలందరిది. ఈరోజు అంటే మన నాయకులు ఎవరు అధికారంలోకి వచ్చినా వాళ్ళ ఎజెండాలు మన ముందు ఒక రకంగా పెడుతున్నారు, మన వెనకాల మరో రకంగా వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు ఉంటూ ఉన్నాయి. ఒక విదేశీ ప్రైవేట్ సంస్థ మనం స్వతంత్ర పోరాటంలో విదేశీలు తరిమి కొట్టామని చెప్పుకుని చాలా గర్వంగా మనం పోరాడాం అనుకుంటున్నాం. కానీ ఈ రోజు రాజకీయ నాయకులు మళ్ళీ విదేశీ సంస్థలను తీసుకొచ్చి మేము కారు చౌకగా భూములు ఇస్తాం, ఇక్కడ మనుషులు చౌకగా పనిచేయడానికి ఉన్నారు, మీకు అనేక రకాల రాయితీలు ఇస్తాం, వచ్చి ఇక్కడ ఆస్తులన్నీ దోచుకోండి అని చెప్పడం చాలా బాధాకరం. ఎందుకంటే మనకు కావాల్సింది ఉపాధి కావాలంటే ఈ రకంగా షాపింగ్ మాల్స్ లో వాళ్ళు ఇచ్చే 5,000కి 10,000కి ఇచ్చే ఉపాధి కాదు మనం కోరుకుంటున్నది. ఖచ్చితంగా ఇక్కడ ఒక పక్కనేమో ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నింటినీ మూసేస్తున్నారు. ఇక్కడ మన విశాఖపట్నంలోనే ప్రభుత్వ రంగ పరిశ్రమలు మూసేస్తూ మరో పక్కన ప్రభుత్వ రంగ భూములన్నీ అమ్మేసి ఆస్తులు అడవులు అన్ని కొల్లగొడుతున్నారు. మనలాంటి మామూలు వాళ్ళం ఆ బీచ్ రోడ్ లో అద్దెకు ఉండడానికి కూడా మనకు అవకాశం లేదు, ఎందుకంటే అంత రేట్లు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. కానీ ఎవరో విదేశీ సంస్థ వచ్చి షాపింగ్ మాల్ పెట్టుకుని ఇక్కడ మొత్తం అంతా దోచుకెళ్తానంటే మనం ఒప్పుకోకూడదు. మనకి ఇక్కడ విశాఖ అంటేనే పోరాటాల చరిత్ర. ఖచ్చితంగా మనం తలుచుకుంటే సాధించగలం. మన నాయకులు చెప్పినట్టు సెంట్రల్ పార్క్ కానీ అలాగే జూ తరలించడం కానీ ఇవన్నింటినీ కూడా అనేక సమస్యల మీద మనం పోరాడుతున్నాం. ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మనం అనేక ప్రజా సంఘాల్లో పనిచేస్తున్న వాళ్ళం కాబట్టి మనం చేస్తున్న రంగాలలో ఎక్కువ మందిలోకి ఈ విషయం తీసుకెళ్ళాలి. వాళ్ళు చేస్తున్న రహస్య ఎజెండాల మీద మనం ఖచ్చితంగా పోరాడాలి, ఎదుర్కోగలం కూడా. ఎందుకంటే ఒక ప్రజా బ్యాలెట్ గతంలో స్టీల్ ప్లాంట్ కానీ ఇక్కడ డిసిఐ ప్రైవేటీకరణ వీటిలన్నిటి మీద మనం ప్రజా బ్యాలెట్ పెట్టాము, ప్రజల్లోకి వెళ్ళాము. ఎక్కడెక్కడ ప్రజలు ఉన్నారో, జనసమ్మర్దం ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన విషయాలు చెప్పి అందరి దగ్గరికి వెళ్ళాము. తీవ్రంగా వాళ్ళందరూ వ్యతిరేకించారు. మనం కాపాడుకుంటూ వస్తున్నాం, రక్షించుకోగలుగుతున్నాం. అందుకనే ఉపాధి ఇప్పుడు ఈ రోజు చంద్రబాబు నాయుడు అవ్వచ్చు, రేపు అంతకు ముందుగా ప్రభుత్వం కానీ రాబోయే ప్రభుత్వం కానీ వీళ్ళందరికీ అభివృద్ధి అంటే పెద్ద పెద్ద రోడ్లు, భవనాలు, ఫ్లైఓవర్లు ఇవే వాళ్ళు చూస్తున్న అభివృద్ధి. కానీ దాని పక్కన ఉన్న స్లమ్ ఏరియాస్ కానీ మురికివాడలు కానీ ఇవేమీ ఎవరు పట్టించుకోవట్లేదు. అందుకని మనం కోరుకుంటున్నది ఉపాధి అంటే ప్రజలందరూ ఇక్కడున్న విశాఖలో మనం ఓట్లేసి గెలిపించాం. మన ఓట్లతో వీళ్ళు అధికారంలోకి వచ్చి అందరూ ఒకటైపోయి మనల్ని అన్యాయం చేస్తాం, మనకి ఇబ్బంది పెడతాం, మన ఆస్తులు తీసుకుంటాం అంటే మనం ఒప్పుకోకూడదు. దీని మీద అందరం ఐక్యంగా పోరాడాలి. మేము కూడా 5గా పూర్తిగా మీకు మద్దతు ఇస్తామని తెలియజేస్తూ
ధన్యవాదాలు మేడం. ఇప్పుడు ఎన్ఎఫ్ఐడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు నాగేష్ గారు. ముందుగా వేదిక మీద ఉన్న పెద్దలకి, అలాగే ఈ వేదిక ముందున్న నాయకులందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ, మరి అందరూ కూడా ఈ లూలు సంస్థ మీద అందరూ మాట్లాడుతున్నారు. గత ఇంతవరకు కూడా 3 మీటింగ్లు మనం ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. అందరి అభిప్రాయాలు సేకరిస్తూ మరి ఇక్కడ చెప్పడం జరిగింది. అది కారు చౌకగా అమ్ముతున్నారు అనే విషయం మనందరికీ తెలిసే మనము ఈ ప్రయత్నం చేస్తున్నాం. ఇదే కాదు, ప్రతి ఒక్కటి కూడా కారు చౌకగా అమ్ముతూ, అది ప్రభుత్వం మనం ఓటేసి గెలిపించినందుకు ఉన్న భూములన్నీ కూడా కారు చౌకగా అమ్మడానికే వాళ్ళకి ఎన్నుకున్నట్లు అనుకుంటున్నాను నేనైతే. మరి ఈ రకంగా చేసినప్పుడు దాన్ని మనం అందరం కూడా దాన్ని ప్రశ్నిస్తూ దాన్ని ఎదుర్కోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే అది ఇప్పుడు యువత ఉద్యోగాలు లేకుండా ఉన్నారు. దాని మీద ఏ మాత్రం దృష్టి పెట్టారు అనేది పక్కన పెడితే, భూములు ఎక్కడున్నాయి, అవి ఏ రకంగా అమ్ముకోవాలి, గత ప్రభుత్వం కూడా ఆ విధంగా దోసుకుంటూ పక్కకి వెళ్ళిపోయింది. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం కూడా ఉన్న భూములు కూడా సర్దుకొని వెళ్ళిపోయిన తర్వాత ప్రజలు ఏమైనా పర్వాలేదు అన్ని నిపుణంతో ఈ ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. కాబట్టి దీన్ని మనం అందరం ఖండించవలసిన బాధ్యత మన మీద ఉంది. దీన్ని ఎదిరించి పోరాడవలసిన అవసరం కూడా మన మీద ఉంది. ఈ సందర్భంగా నాకు అవకాశం ఇచ్చిన వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తుంది. నాగరాజ్ గారు మాట్లాడవలసిన కోరుతున్నాం. ముందుగా సభాధ్యక్షులు, అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మేడం గారికి, ఇతర పెద్దలకు, మా ముందున్నటువంటి ఇతర ప్రజా సంఘాల నాయకులకు అందరూ కూడా ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ AISF తరఫు నుంచి ఎప్పుడో అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఇప్పటికే పెద్దలు కొంతమంది మాట్లాడారు. గతంలో కూడా ఈ లూలు సంబంధించి మనం మాట్లాడుకోవడం జరిగింది. ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఆల్రెడీ మన డిమాండ్ అంతా ఒకటే, ఏంటంటే ఒక సైన్స్ సిటీ అనేది ఏర్పాటు చేయాలని చెప్పేసి మన అభిప్రాయాలు చెప్పడం జరిగింది. అందరూ కూడా ఏకకంఠంతో అదే ఖచ్చితంగా జరగాలని చెప్తా ఉన్నాం. మేడం గారు స్టార్టింగ్ రాగానే ఒక మాట చెప్పారు. ప్రభుత్వాలు చెప్పేది ఏంటంటే, ఆల్రెడీ పాఠ్య పుస్తకాల్లో, పాఠశాలల్లో ఈ సైన్స్ సంబంధించి ఉన్నది కదా, అది చెప్తా ఉన్నారు కదా, ఇప్పుడు ఆ సైన్స్ సిటీ ఎందుకు, లూలు మాల్ అనేది ఏర్పాటు చేస్తే ప్రభుత్వాలు చెప్పేది ఏంటంటే కొంతమందికి ఉపాధి అవకాశం కలిపే అవకాశం ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ సిటీ వ్యాప్తంగా అడిక్కడికి అనేక షాపింగ్ మాల్స్ ఉన్నాయి. మనకి అవి అందుబాటులో లేకపోయినప్పటికీ ప్రజలకి అందుబాటులో అనేక ప్రభుత్వాలు నడిచే రైతు బజార్లు ఉన్నాయి. చాలా అంశాల్లో ప్రజలకి వాస్తవానికి విశాఖపట్నంలో అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు సైన్స్ సిటీ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, మేడం గారు చెప్పినట్టుగా ప్రభుత్వాలు చెప్పాయి కదా, ఇప్పుడు భవిష్యత్తులో కావచ్చు, ఇప్పుడు కూడా పాఠ్య పుస్తకాల్లో, స్కూళ్ళల్లో నిజంగా విద్యార్థులకి శాస్త్రీయ విజ్ఞానం అనేది నేర్పుతున్నారంటే అది ఖచ్చితంగా లేదని చెప్పాలి. ఇప్పుడు ఎందుకంటే మానవ పరిణామక్రమం ఏదైతే డార్విన్ సిద్ధాంతం ఉన్నదో, అటువంటి శాస్త్రీయ విధానాలు అంటే ఏదైతే ఉన్నాయో అటువంటి పాఠ్యాంశాలను ఈరోజు చరిత్రనే ఈరోజు ఈ ప్రభుత్వాలు తుడిచిపెట్టే పరిస్థితి కనబడుతుంది. విద్యార్థులకి కింద స్థాయి నుంచి వాళ్ళ మైండ్లో ఇతర మత విద్వేషాలు కావచ్చు, మూఢనమ్మకాలు కావచ్చు, అనేక అంశాలు ప్రవేశపెట్టి వాళ్ళను పూర్తిగా డైవర్ట్ చేసే పరిస్థితి కనబడుతుంది. ఇటువంటి తరుణంలో ఖచ్చితంగా విశాఖపట్నంలో ఆ సైన్స్ సిటీ అనేది ఏర్పాటు చేయడం చాలా ప్రాముఖ్యత అని చెప్పేసి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఖచ్చితంగా భావిస్తూ ఉంది, తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లాంటి ప్రజా ఉద్యమాలతో స్థాపించుకున్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లోనే దాదాపు 5,000 మంది కార్మికులను తొలగించడం జరిగింది. ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థలను కాపాడడంలో వీరు విఫలం చెందుతూ జీవనోపాధి పొందుతున్నటువంటి కార్మికులను తొలగిస్తూ ఇక లూలు మాల్ ఏర్పాటు చేసి అదనంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామంటే ఇది మన నిజంగా నమ్మశగిన విషయమని చెప్పేసి మనందరం కూడా గ్రహించాలి. కాబట్టి ఇది పూర్తిగా ప్రజా వ్యతిరేక విధానాలు. ఇది ఒక విశాఖపట్నంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా
అనేక ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ భూములన్నీ కూడా వీళ్ళు బడా కార్పొరేట్ వ్యాపారవేత్తలకి కట్టబెడతా ఉన్నారు. సో కాబట్టి మన విశాఖపట్నంలో ఆ లూలు మాల్ కేటాయించినటువంటి ఆ స్థలాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉందని చెప్పేసి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఎస్గా మరొకసారి తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి నాయకునికి, అధ్యక్ష వర్గానికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మిత్రులారా, మన పట్టణ నివాస ప్రాంతాల సమైక్య నివాసం అని చెప్పేసి మనకు ఆర్గనైజేషన్ ఉంది. ఆర్గనైజేషన్ నాయకులు విశాలాక్షి నగర్ కాలనీ అసోసియేషన్ నాయకులు నారాయణమూర్తి గారిని మాట్లాడాల్సింది కోరుతున్నాను. మిత్రులందరికీ నమస్కారం. ఉపాధి అవకాశాలు పెరుగుతాయని లూలు మాల్ లాంటి మాల్ని పెద్ద మాల్ పెడితే చాలా మందికి ఉద్యోగాలు దొరుకుతాయి అంటున్నారు. ఇక్కడే మన టీబీ హాస్పిటల్ ఇప్పుడు సత్యం జంక్షన్ అయిపోయింది. అది ఆ జంక్షన్లోని 3 సంస్థలకి 3 పదులు 30,000 మంది ఉద్యోగులు వస్తారని చెప్పారు. అప్పుడు వామపక్షాలన్నీ వ్యతిరేకించాయి. ఇదేంటి ఈ మధ్యలోనే హాస్పిటల్, పెద్ద హాస్పిటల్ కడితే బాగుంటుంది, మీరు ఇలా చేస్తున్నారంటే, లేదు చాలా అవకాశాలు వచ్చేస్తే, చాలా మందికి ఉద్యోగాలు వచ్చేస్తే, ఐటీ ఉద్యోగాలు వచ్చేస్తాయి. ఆఖరికి ఏమైంది? ఇది అలాంటి పరిస్థితి. ఆర్టీసీ హాస్పిటల్ ఉన్నదాన్ని సీఎంఆర్ వాళ్ళకి ఇచ్చారు. ఈ రోజు చాలా మంది మా పిల్లలు అడిగితే అది సీఎంఆర్ వాళ్ళది కదా అంటున్నారు. ఆర్టీసీ వాళ్ళదని ఎవరికి తెలియదు. రేపు ఉదయం బీచ్ కూడా అదే పరిస్థితి. ఏదో ఉన్నత పదవుల్లో ఉన్నోళ్ళు, తర్వాత ఏమో చాలా మంది పూర్వపు రాజులు, జమీందారులు ఆ బీచ్ ఒడ్డునే ఇల్లు కట్టుకునేవారు. ఏదో కొంచెం ప్రశాంతంగా ఉండేది. మనం వెళ్ళి ఒక పారుతుంటే అక్కడ ఇక్కడ కూర్చొని ఉండేవాళ్ళం. ఈరోజు అపార్ట్మెంట్లో చాలా రకాలైన వచ్చాయి. ఇప్పుడు తీసుకొచ్చి అక్కడ ఈ మాల్ పెట్టి ఇవి అందరు పెడితే, అంతకుముందు కూడా ప్రజా సేకరణ జరిగింది. తెలుగుదేశం అప్పుడే ఓడిపోయి ఇంటికి వెళ్ళిపోయింది. అటువంటి పరిస్థితి మళ్ళీ తెచ్చుకోవద్దని చంద్రబాబు నాయుడు గారు మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇప్పుడు భారత నాస్తిక సమాజం నుంచి నోకరాజు గారు మాట్లాడవచ్చు. సభకి నమస్కారాలండి. మనం ఇప్పుడు ప్రజాభిప్రాయ సేకరణ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇదే ప్రజాభిప్రాయ సేకరణ ప్రభుత్వం ప్రైవేట్ సంస్థల భూములు ఇవ్వదలుచుకునేటప్పుడు చేసి ఉండాలి. అయితే ప్రజలకి ఏమైతే అక్కర్లేదో, కార్పొరేట్ శక్తులకి ఏం కావాలో మనం ఎన్నుకున్న ప్రభుత్వం అదే చేస్తుంది. మనం ఎంతవరకు అవసరం వస్తున్నామంటే, ఎలక్షన్ ముందు నుండి మనకి ఏం చేస్తారంటే అన్ని వాగ్దానాలు ఇస్తారు, అన్నీ మనకి బాగా పనికి వస్తాయని చెప్పేసి. కానీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత దానికి కంప్లీట్గా రివర్స్గానే ఉంటుంది. ఇప్పుడు లూలు మాల్ గురించి అంటే, విశాఖపట్నంలో ఆల్రెడీ ఇలాంటి మాల్స్ చాలా తయారవుతున్నాయి. అప్పుడు ఇది ఇంకా ఇక్కడ తయారవ్వాలా, ఎక్కడ మన ఆర్కే బీచ్ తయారవ్వాలి. కానీ ఆల్రెడీ ఇక్కడ నేషనల్ హైవే బిర్లా జంక్షన్ దగ్గర నుండి 5th టౌన్ పోలీస్ స్టేషన్ నుండి అక్కడ బిర్లా జంక్షన్ వరకు కంప్లీట్గా ఇటు వెళ్తే లెఫ్ట్ సైడ్ అంతా షాపింగ్ మాల్సే. అది ఒకప్పుడు గ్రీనరీ ఉండేది, ఇండస్ట్రియల్ ప్రభుత్వ స్థలం. దాన్ని మల్టీ స్టోర్డ్ బిల్డింగ్లో షాపింగ్ మాల్ తయారవుతుంది. అదేవిధంగా కైలాసపురం పోర్ట్ కోర్ట్స్ అది ప్రైవేట్ పరం, అంతకుముందు ప్రైవేట్ పరం చేయలేదు. ఎప్పుడైతే పోర్ట్ ఆధ్వర్యంలోకి వెళ్ళిందో ఇప్పుడు ఆ ఏరియా అంతా కలిపి మళ్ళీ షాపింగ్ మాల్స్, మల్టీ స్టోర్డ్ బిల్డింగ్స్ అవి కూడా. కానీ ఇప్పుడు అవి కాకుండా ఇక్కడ మన ప్రజలకు అవసరమైంది ఇతర ప్రదేశాల నుండి నిత్యం కూడా ఇక్కడికి మన ఆర్కే బీచ్ నుండి భీమిలి వరకు కూడా విదేశీయులందరూ వస్తుంటారు. మనకి విశాఖపట్నానికి అది ఒక్కటే కనపడుతుంది ఎంజాయ్ చేయడానికి కానీ, ఎవరైనా పార్క్ వెళ్ళడానికి కానీ ఇప్పుడు అది కూడా లేకపోతే మనం కూడా విదేశాలకు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకని ఎటువంటి పరిస్థితి సరే లూలుకు మాత్రం ప్రభుత్వ స్థలాలు ఇవ్వడానికి వీల్లేదు. ఇక్కడ లూలుకే కాదు, ఎవరైనా సరే షాపింగ్ మాల్స్ కంటే ఇకపైన ఏ సంస్థ కూడా ప్రభుత్వ స్థలాలు ఇవ్వకూడదు. ప్రభుత్వ స్థలాలు ప్రభుత్వాన్ని అన్ని రంగాల ప్రజలకు అవకాశం ఉంది, అవసరం ఉన్నట్లకే ఈ స్థలాలు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా అందరూ కనుక డిమాండ్ చేద్దాం. అదేవిధంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన పిల్లలందరికీ మరొకసారి
నూకరాజు గారికి ధన్యవాదాలు. ఇప్పుడు మత్స్యకార సంఘం రాష్ట్ర అధ్యక్షులు నాగభూషణ్ గారు వేదిక మీద ఉన్న పెద్దలకు, వేదిక ముందు ఉన్నటువంటి అనేక సంఘాల నుంచి వచ్చినటువంటి నాయకులకు ఆంధ్రప్రదేశ్ మత్స్య కార్మిక సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు కూటమి ప్రభుత్వం రెడ్ కార్పెట్ వేసి లూలు మాల్కి విలువైన భూములు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది. ఇదైనా లాభాలు వచ్చిన సంస్థ అంటే 100% లాభాలు వచ్చిన సంస్థ ఎంతవరకు పత్రికల్లో వచ్చింది. ఇండోనేషియాలో కొన్ని వేల రూపాయలతో ఖర్చు పెట్టి లాస్ అయిపోయింది. మలేషియాలో కూడా సంస్థ పెట్టి లాస్ అయి వచ్చింది. ఈరోజు మన ఇండియాలో చూసుకుంటే కొచ్చిన్లో 2023లో సంస్థ పెట్టి 2600 కోట్ల రూపాయలు లాస్ అయ్యి ఈరోజు కూడా నష్టాల్లోనే నడుస్తుంది అది. అటువంటి దానికి కూటమి ప్రభుత్వం మన రుషికొండలోనే ఒక ప్యాలెస్ కడితే సిఆర్జెడ్కి నిబంధనలకు ఉల్లంఘిస్తుందని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం వ్యతిరేకంగా చేసి, ఈరోజు అదే కూటమి ప్రభుత్వం సిఆర్జెడ్ 2లో ఉన్నటువంటి ఈ ప్రభుత్వ భూమి ప్రత్యేకించి లూలుకి ఇచ్చి చాలా అన్యాయం చేస్తున్న విశాఖ ప్రజలకి. దీనివల్ల మత్స్య సంపద ఏదైతే లూలు మాల్ కడితే కొన్ని వేల మందికి ఉపాధి కల్పిస్తుందని చెప్తున్నారు. కానీ అందులో ఉన్న వ్యర్థాన్ని ఇప్పటికే ఇచ్చాపురం నుంచి నెల్లూరు తడా వరకు 1150 కిలోమీటర్లు సాగర్ తీరంలో అనేక పరిశ్రమలు పెట్టి మత్స్య సంపదని చాలా లాస్ చేస్తుంది. ఈరోజు ఇక్కడ లూలు మాల్ విశాఖపట్నం ఏరియాలో పెడితే ఖచ్చితంగా దాంట్లో వచ్చిన వ్యర్థాలు సముద్రంలో కలడం వల్ల అది అన్ని రకాల కూడా మత్స్య సంపద నాశనం అవుతుంది. దాని ద్వారా ఈరోజు ఏదైతే మత్స్యకారులు ప్రత్యేకించి వాళ్ళు బతుకు తెరువు గురించే, జీవనం గురించే కాకుండా మత్స్యవేట చేయట్లే. అది ఒక భాగం అయితే మన విశాఖలోనే కాకుండా రాష్ట్రంలో అందరికి కూడాను స్వచ్ఛమైనటువంటి ఆహారం ఇవ్వడానికి ప్రాణాలు తెగించి మరి సంపదను తీసుకొచ్చి అందరూ ఇస్తున్నారు. ఇటువంటి సమస్యలు పెట్టడం వల్ల మత్స్య సంపద కూడా పాడవుతుంది. ఈరోజు ఇన్నర్బిట్ మాల్ కట్టారు, మన ఇప్పుడే నూకరాజు గారు చెప్పారు, పోర్ట్ క్వార్టర్స్ దగ్గర. అక్కడ ఏం పరిస్థితి, ఈరోజు చాలా వేలాది షాపులు ఉన్నాయి. ఒక్కొక్క కిరాణా షాపులో కనీసం తక్కువ శాలరీలు, ఈరోజు 5,000 6,000 శాలరీలకే కొంతమందిని పని చేసుకుంటున్నారు అక్కడ. అలాంటి పని చేసినప్పుడు ఇలాంటి మాల్లు కట్టినప్పుడు బయట రాష్ట్రాల నుండి తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారు, అంతకన్నా తక్కువ ఇచ్చి పని చేయించుకుంటున్నారు. ఇదే కూటమి ప్రభుత్వం పేద ప్రజలు లక్షలాది మంది ఉన్నారు, వాళ్ళకి ఇల్లు లేవని చెప్పేసి అనేక వామపక్ష పార్టీలే కాదు కమ్యూనిస్టులు అందరూ కూడా ఇల్లు గురించి ప్రభుత్వానికి అడిగితే సిటీకి 50 కిలోమీటర్ల దూరంలో ఇల్లు ఇస్తున్నారు. వాళ్ళు వచ్చి టికెట్లు కట్టుకుని వచ్చి ఇక్కడ పనిచేయాలంటే ఎంత ఇబ్బంది అవుతుంది. ఇలాంటి ఏదైతే ప్లేస్ ఉందో ఈ సిటీలో ఉన్నటువంటి విద్యార్థులకు కానీ, సిటీలో ఉన్నటువంటి ప్రజలకు కానీ, పేద మధ్యతరగతి ఉన్న కుటుంబాలకు కానీ ఉపయోగపడే విధంగా ఈ యొక్క ప్రభుత్వ భూములు కేటాయించాలని చెప్పి మత్స్యకార్మిక సంఘం తరఫున తెలియజేస్తూ, ఈ యొక్క ఉద్యమానికి ఏ టైంలో ఎటువంటి ఉద్యమం చేసినా కూడా ఆంధ్రప్రదేశ్ మత్స్యకార్మిక సంఘం తరఫున అన్ని రకాల సపోర్ట్ చేస్తామని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాము. ఇప్పుడు కుల వివక్ష వ్యతిరేక పోరాట కమిటీ శోభన్న గారిని మాట్లాడుతున్నారు. అధ్యక్షవర్గం, వేదిక నుంచి పెద్దలు, మిత్రులారా, 1921 స్టాటిస్టిక్స్ ప్రకారము నగరంలో 793 కనీస అవసరాలు లేని, సదుపాయాలు లేని మురికివాడలు ఉన్నాయి. అందులో దాదాపు 7 లక్షల పైన పైచిలకు ప్రజలు జీవిస్తున్నారు. వీరు కాకుండా నగరంలో ఇల్లు లేని పేదలకు సుదూర ప్రాంతాల్లో స్థలాలు ఇచ్చి 1 లక్ష మందిని బయటికి పంపించారు. వీరందరూ ఒక ఆహ్లాద వాతావరణానికి దూరం అయ్యారు. అక్కడ పార్కులు కానీ ఆహ్లాదకరమైన వాతావరణం ఇచ్చే ఇంకేపట్లాంటి సదుపాయాలు అక్కడ ఉండవు. పండగలకో, పబ్బాలకో, లేకపోతే సెలవు దినాలకో, లేకపోతే ఇంకేమన్నా
బంధువులు వస్తే వచ్చి సముద్ర తీర ప్రాంతాల్లో గడిపి అది ఒక పండుగలాగా చేసుకుని వెళ్తూ ఉంటారు. అట్లాంటి కనీస ఆహ్లాదించే ఈ సముద్ర తీర ప్రాంతాన్ని కూడా ప్రజలకు, పేద ప్రజలకు దూరం చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తారు. ప్రభుత్వ ఆస్తులు ప్రైవేట్ పరం అవుతే మొట్టమొదటి నష్టపోయేది దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు, పేదలే. కాబట్టి పేద ప్రజలకు తీరని నష్టం జరుగుతుంది ఈ ప్రభుత్వ ఆస్తులు ప్రైవేట్ పరం అవుతాయి. కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘంగా దీన్ని ఖండిస్తున్నాం. ఇది ప్రభుత్వ స్థలాలు ప్రజలకు ఆహ్లాదాన్ని కలిగించే, లేకపోతే వాళ్ళని అభివృద్ధి పరిచే సైన్స్ సిటీలకో, లేకపోతే ఇంకా పేద ప్రజలకు అవసరాన్ని కలిగించే కోర్సుల వాటికో, లేకపోతే ఇంకా దేనికో ఉపయోగించడానికి ఉపయోగించాలని, ఆ విధంగా పేద ప్రజలకు విశాఖ నగర ప్రజలందరూ అండగా ఉండి వారి యొక్క బాధలను కూడా అర్థం చేసుకొని ఈ లులు రాకుండా ఉండడానికి మనమందరం కృషి చేయాలని నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలండి. అఖిల భారత యువజన సమాఖ్య జిల్లా కార్యదర్శి అచ్యుతరావు. కామ్రేడ్స్, వేదికపై ఉన్నటువంటి నాయకులందరికీ, అలాగే వేదిక ముందు ఉన్నటువంటి వివిధ ప్రజా సంఘ నాయకులందరికీ కూడా ఏఐవైఎఫ్ తరఫున విప్లవ అభినందనలు తెలియజేసుకుంటున్నాం. మరి ఈ రాష్ట్రంలో అసలు భూములు ఇవ్వడానికి ప్రధాన కారణమే యువత. ఏమంటే యువతకి ఉద్యోగాలు ఇస్తున్నాం కాబట్టి ఈ భూముల్ని ఇస్తున్నాము, వేలాది మంది యువతకి ఉద్యోగాలు కల్పిస్తున్నాము. ఇదే మా సూత్రము, ఇదే మా ప్రాధాన్యత. ఉద్యోగాలు ఇవ్వడమే మా ప్రాధాన్యత అని చెప్పుకుంటున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాలో, ఎన్ని ఉద్యోగాలు కల్పిస్తున్నారో తెలియాల్సి ఉంది. ఎందుకంటే దాదాపు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అనేక కంపెనీలు అటు ఐటీ హబ్లో, పార్కులో కానీ చాలా కంపెనీలు కూడా ఉద్యోగాలు కల్పిస్తామని చెబుతూ ఉంటూ వేల ఎకరాల భూములను కబ్జా చేస్తున్నాయి. తీరా వేల ఎకరాల భూములు తీసుకున్న తర్వాత నిరుద్యోగ యువతకి ఏమైనా ఉద్యోగాలు ఇస్తున్నారా అంటే అటువంటివి ఏమీ లేవు. భూములు తీసుకుంటున్నారు, ఫ్రీగా కార్ చౌకగా భూములు తీసుకుంటున్నారు, పెట్టుకుంటున్నారు. తీరా ఏవైతే అక్కడ భూముల్లోనే వాళ్ళ కార్యకలాపాలు నిర్వహించకుండా అద్దెకిచ్చుకుంటూ వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఇవి తప్ప మరొకటి కనిపించట్లేదు. మరి ఇప్పుడు ప్రధానంగా ఈ హార్బర్ లో ఉన్నటువంటి ఈ లూలు మాల్కి ఇచ్చారు. ఈ లూలు మాల్కి ఇన్ని ఎకరాల భూమిని కల్పిస్తున్నారు. ఎంతమంది నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇస్తారు? పోనీ ఉద్యోగాలు కల్పించిన తర్వాత నిరుద్యోగ యువతకి ఎంతమంది జీవో రేట్ ప్రకారం జీతాలు ఇస్తున్నారు? ఇవి ఉండదు. జీతాలు వీటి కోసం ఏం మాట్లాడరు. ఏమనంటే ఉద్యోగాలు ఇచ్చారు, యువతకి ఇస్తున్నాము, ఇదే చూపిస్తారు తప్ప ఆ ఉద్యోగాల వల్ల వాళ్ళకి ఏమీ కూడా సంపద ఏమీ సృష్టించబడదు. కేవలం ఇది ఈ భూముల్ని అమ్ముకోవడానికి, దొంగతనంగాన వాళ్ళ మోటార్లు కబ్జా చేసుకోవడానికి మాత్రమే ఈ భూములు తాకట్టని నేను అనుకుంటున్నాను. ఏవైతే ఈ లూలికి తాకట్టు పెట్టడానికి చూస్తున్నారో వెంటనే ఈ లూలు భూముల్ని వెనక్కి తీసుకోవాలని, ఈ లూలు మాల్ని వెనక్కి తీసేంత వరకు కూడా ఏఐవైఎఫ్ పూర్తి మద్దతు ఇస్తుందని, అలాగే ఈ లూలు మాల్కు బదులుగా అలాగే విద్యార్థులకి ఉపయోగపడేలా సైన్స్ టెక్నాలజీతో పాటు అలాగే క్రీడా రంగాన్ని కూడా అభివృద్ధి చేయాలని. క్రీడా రంగాన్ని ఎందుకు అభివృద్ధి చేయాలంటే చాలా దగ్గర కూడా సామాన్యులు అంటే క్రికెట్ కానీ అలాగే ఈ స్కేటింగ్ కానీ ఏవైనా సరే నేర్చుకోవాలంటే ఒక్కొక్క దగ్గర నుంచి కూడా 2,000 రూపాయలు 3,000 రూపాయలు కూడా వసూలు చేస్తున్నారు. అదే ఈ బీచ్ రోడ్ లో కానీ ఈ క్రీడా రంగాన్ని అభివృద్ధి చేస్తే సామాన్యులు కూడా, అంటే ఇప్పుడు నాలాంటి వాడిని కూడా, నా పిల్లల్ని వెళ్ళి జాయిన్ చేసుకోవాలి అంటే నేను ఎక్కువ డబ్బులు పే చేయలేను. నాలాంటి వాడు కూడా ఉపయోగపడాలంటే సామాన్యానికి అందుబాటులో తెచ్చేలాగా ఈ విద్యార్థులకు కూడా ఉపయోగపడేలాగా ఉండేలాగా ఈ క్రీడా రంగాన్ని కూడా అభివృద్ధి చేయాలని నా సూచిస్తూ ఈ అవకాశం ఇచ్చినట్టు పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. ఇప్పుడు పెన్షనర్స్ అసోసియేషన్ నుండి అనపర్తి అప్పారావు గారు.
పెద్దలకి, నా ముందు కూర్చున్నటువంటి మిత్రులకి, నాయకులకి, ప్రజా సంఘాల బాధ్యులందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తాం. మనం డ్రెడ్జింగ్ కార్పొరేషన్ని ప్రైవేట్కి ఇచ్చేస్తామని అనేటప్పుడు పెద్ద ఎత్తున ప్రజా బ్యాలెట్ నిర్వర్తించాం. ఆ ప్రజా బ్యాలెట్లో దగ్గర 100% కూడా దాన్ని ప్రైవేట్కి ఇవ్వకూడదు అనేటటువంటి ఉద్దేశంతో ఆగింది. వేరువేరుగా ఏదో పద్ధతుల్లో మళ్ళీ దాన్ని భూస్థాపితం చేసే దానికోసం ఇప్పుడు ఉన్నటువంటి పాలక వర్గాలు చేస్తున్నారు. ఉన్న పాలక వర్గాలు వచ్చేది 5 సంవత్సరాలకి. ప్రతిదాన్ని 99 సంవత్సరాలని ఎందుకు పెట్టుకుంటున్నారో తెలియదు. నేను ఆల్రెడీ యూనివర్సిటీలో ఉద్యోగం చేసి రిటైర్ అయ్యాను. అక్కడ చుట్టుపక్కల యూనివర్సిటీకి 700 ఎకరాలు స్థలం ఉంటే 200 ఎకరాల పైన ఈ రోజుని కొన్ని కబ్జా చేయబడ్డాయి, కొన్ని 99 సంవత్సరాలకి అని చెప్పానని ఈ పోలీస్ క్వార్టర్స్ కానీ అలాగే పెట్రోల్ బంక్ ఇచ్చారు. 99 సంవత్సరాలు కూడా నడుస్తుంది. దీనికి మనం పెద్ద ఎత్తున నగర వ్యాప్తంగా, ముఖ్యంగా బీచ్లో ఉంది కాబట్టి బీచ్కి ప్రతినిత్యం కూడా సాయంత్రం వాళ్ళు కానీ ఉదయం కానీ వస్తారు కాబట్టి అక్కడ పెద్ద ఎత్తున ఒక ప్రచారం మనం చేసి ఇప్పుడు ఈ సంస్థని, ఈ ప్రభుత్వ రంగ సంస్థను రక్షించుకుందాం, ఈ భూములు రక్షించుకుందాం అన్న విషయాన్ని తెలియజేస్తూ ఇప్పుడున్నటువంటి మన బాధ్యుల ద్వారాగా ఒక సర్క్యులర్ ఒకటి ఇచ్చి మొత్తం బీచ్లో 2-3 రోజులు ప్రచారం చేసి ఈ ప్రజా బ్యాలెట్ అనే దాన్ని మొత్తం నగరం అంతా, విశాఖ నగరం అంతా కూడా పెడితే బాగుంటుంది. ప్రజానీకంగా అందరికీ తెలుస్తుంది. అక్కడి నుంచి మనం పెద్ద ఎత్తున పోరాటాల వైపు తీసుకెళ్తే ఖచ్చితంగా అది సైన్స్ పార్క్ గానే ఉపయోగపడుతుంది అని చెప్పని తెలియజేస్తూ, దానికి నా ముందు మాట్లాడినటువంటి మాధవ్ గారు వీళ్ళందరూ చాలా మంది కొన్ని ఉదాహరణలు కూడా చెప్పారు. ఇక్కడ సెంట్రల్ పార్క్ కానీ కొన్ని చోట్ల ఆగాయి. ఏమైనా మనకు ఉన్నటువంటి పెద్ద ఎత్తున ప్రజా పోరాటాలు నిర్వర్తించగలిగితే ఖచ్చితంగా అవుతుంది. ఇప్పుడున్నటువంటి చెప్పారు కూటమి గురించి కూడా కాలకోళ ఇస్తామని చెప్పాను. ఇంకా ఎక్కువ విషప్రయోగాలు చేసే దానికోసం చంద్రబాబు నాయుడు గారికి 35 సంవత్సరాల చరిత్ర ఉంది కాబట్టి ఆ చరిత్రలో ప్రజలను ఏ విధంగా మోసం చేయాలనేటటువంటి విషయం అతను బాగా తెలుసు కాబట్టి దానికి ధీటుగా మనం పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వర్తిస్తే ఖచ్చితంగా సైన్స్ పార్క్ గా దాన్ని ఉపయోగించుకోవడానికి బాగుంటుందని చెప్పని కోరుతూ సెలవు తీసుకుంటున్నాం మిత్రులారా. అప్పారావు గారికి అభినందనలు తెలియజేస్తూ మాజీ కార్పొరేటర్ అయిన ఎస్ రావు గారిని మాట్లాడుతున్నారు. కోరుతున్నాను. వేదిక మీద ఉన్న పెద్దలు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రజా సంఘాల నాయకులు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ భూముల్ని లూలు సంస్థకి ఇవ్వడం అనేది సరైనది కాదు అని దాని మీద ప్రజా సేకరణ జరుగుతుంది. అసలు గతంలో కూడా చాలా ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తుల్ని ప్రభుత్వాలే కబ్జా చేసేస్తున్నాయి. అంటే ఈరోజు ప్రభుత్వం తాలూకా భూములు కానీ ఆస్తులు కానీ సామాన్యమైన ప్రజలకు ఉపయోగపడేలా మాత్రం ఎక్కడా చేయట్లేదు. ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటున్నారో, పెద్ద పారిశ్రామికవేత్తలు, బడా పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలిచి తీసుకొచ్చి మా దగ్గర ఉన్న ఈ భూములు మీరు కాచుగా పట్టుకుపోండి. 99 సంవత్సరాలకి లీజ్ అంటే ఈ 5 సంవత్సరాల్లోని 99 సంవత్సరాలు అక్కడ ఎవరు ఉంటారు? పోయినట్టే వాళ్ళ చేతిలోకి. అంటే మేము ఉచితంగా ఇచ్చేస్తున్నాము అని అంటే ఇంతకన్నా ఉవ్వెత్తున ప్రజా తిరుగుబాటు ఉంటుంది. ఉచితంగా అనేది కాకుండా గజం రూపాయిన్నర ఎక్కడైనా ఉందండి? ఫ్రీగా అంటే బాగుండదని రూపాయిన్నర ఇలా పిలిచి ఉన్న ఆస్తులన్నీ ప్రైవేటు వాళ్ళకి ఇస్తున్నారు. కానీ ఈరోజు చాలా మంది పేదవాళ్ళు, నిరుపేదలు, చదువుకున్న పిల్లలు, ఉద్యోగాలు లేని వాళ్ళు కోవలను ఉన్నారు. వాళ్ళ కోసం ఎందుకు ఆలోచించట్లేదు? చాలా మంది ప్రస్తావించారు. మనకి ఇక్కడ సెంట్రల్ పార్క్ ఉంది. నేను కార్పొరేటర్ గా ఉన్నాను అప్పుడు. ఆ సెంట్రల్ పార్క్ దగ్గర ఒక హాస్పిటల్ కట్టాలని చెప్పి ప్రయత్నం చేశాను. మొత్తం సెంటర్లోని హాస్పిటల్ ఏంటి,
పార్క్ అయితే ప్రజలందరికీ ఉపయోగపడుతుంది, ఆరోగ్యంగా ఉండడానికి కూడా కొంచెం ఏదైనా అవకాశం ఉంటుంది. మన కేజీహెచ్ ఉంది, దాన్ని డెవలప్ చేస్తే ఇంకా బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఉత్తరాంధ్రకు తలమానికమైంది కాబట్టి దీన్ని మాత్రం పార్క్ చేయాలని చెప్పి కార్పొరేషన్ లోని కూడా ఆ రోజు మన ఎమ్మెల్సీ శర్మ గారు కూడా ఉన్నారు, ఒక ప్రత్యేకంగా పట్టుబట్టి దాన్ని అలా మార్క్ చేస్తే అక్కడ పార్క్ అండి. ప్రజలు ఖచ్చితంగా పోరాటం చేస్తే సాధించలేదంటూ ఏమీ ఉండదు అన్నదానికి ఉదాహరణ ఈ రోజు లూలు సంస్థలకి భూములు ఇస్తే ప్రజలెవరు ఊరుకోరు, ఒప్పుకోరు. ఎందుకంటే అది ఒక ఆహ్లాదకరమైన స్థలం, ప్రజలందరూ కూడా దాన్ని అనుభవించాలి. దాన్ని తీసుకెళ్లి ఎవడో సంస్థకి ఇచ్చేస్తుంటే అది ఎవరు కూడా ఊరుకోరు. ఈ కూటమి ప్రభుత్వం ఇలాంటి దొంగ నాటకాలు, కపట నాటకాలు కట్టిపెట్టాలి ఖచ్చితంగా. ప్రజలకి ఇచ్చేటప్పుడు హామీలు గొప్పగా ఉంటున్నాయి, వాటిని పక్కన పెట్టి అమలు చేసేటప్పుడు అవి వేరుగా ఉంటున్నాయి. ఇవంతా కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. దీన్ని మనం ఉపసంహరించుకునే వరకు కూడా ఎవరూ కూడా ఒప్పుకోవడానికి వీల్లేదు. మనంతా కూడా దీన్ని ఇంకా గట్టిగా ప్రచారం చేసి ప్రజలందరూ కూడా వ్యతిరేకించేలాగా చేస్తే మనకి ఖచ్చితంగా కూడా ఆ స్థలం ప్రజలకు ఉపయోగపడేలాగా సైన్స్ పార్క్ కింద డెవలప్ చేయడానికి అది ఉపయోగపడితే బాగుంటుంది. నేను కూడా మీ అందరితోని కూడా ఎక్కిపిస్తున్నాను. ఈ రోజు మంచి కార్యక్రమం ప్రజాభిప్రాయ సేకరణ పెట్టడం అనేది చాలా మంచిది. ప్రజల దగ్గరికి ఇంకా కూడా మనం ఒక పాంప్లెట్ రూపంగా కూడా తీసుకొని వెళ్ళి దీని మీద వ్యతిరేకతను తెలియజేయడం అనేది మంచిదని మీ అందరికీ కూడా మళ్ళీ మనం చేసుకుంటూ సెలవు. రామారావు గారిని వచ్చే వరకు మాట్లాడుతున్నట్లు వేదిక మీద ఉన్న పెద్దలకు నమస్కారాలండి. మరి ముఖ్యంగా వేదిక ముందున్న మేధావులు అలాగే ప్రజా సంఘాల నాయకులకు అందరూ కూడా దళిత హక్కుల పోరాట సమితి నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ రోజు ఎంత పెద్ద విశాఖపట్నానికి మంచి పేరు వచ్చిందంటే రెండు, ఒకటి ఆర్కే బీచ్, 2 స్టీల్ ప్లాంట్. స్టీల్ ప్లాంట్ కోసం 32 మంది ప్రాణాలు అర్పించుకొని సాధించుకున్న స్టీల్ ప్లాంట్ ని ఈ రోజు ఈ ప్రభుత్వం ఏం చేస్తుందన్నది మనకు అందరికీ తెలిసిన విషయమే. అలాగే బీచ్ అంటే విశాఖపట్నానికి ఎక్కడి నుంచో ఇతర కంట్రీల నుంచి కూడా వచ్చి ఆ బీచ్ దగ్గరికి వచ్చి 1 గంట 2 గంట సేపు ఉండి ఎంతో ఆనందాన్ని అర్పించుకుంటున్న, మనకి ఎంతో ఆహ్లాదకరంగా ఉన్న, ఎంతో విశాఖపట్నానికి పేరు ప్రఖ్యాతులు ఉన్న దాట్ల మీదే ఈ యొక్క కూటమి ప్రభుత్వం నిఘా వేయడం చేస్తుంది. దీనికి దళిత హక్కుల పోరాట సమితి వ్యతిరేకిస్తుంది పూర్తిగా కూడా. మరి ముఖ్యంగా ఈ లూలిమాలు చంద్రబాబు నాయుడు గారు ఫ్లైట్ ఎక్కి ఇతర దేశాలు వెళ్ళారు, సూపర్ 6 అమలు చేస్తున్నారు అని ఎంతో పండగలు చేసుకుంటున్నారు వాళ్ళు. సూపర్ 6 అంటే ప్రైవేట్ సంస్థలకి మనం విశాఖపట్నంలో ఉన్న భూముల్ని కారు చౌకగా మరీ దారుణంగా ఏంటంటే ఎవరో ఈ రోజు ఒక పేదవాడు 60 గజాల కోసం స్థలం అడిగితే వాళ్ళ మీద కేసులు పెట్టి జైల్లో పెట్టడం చేస్తున్న ఈ ప్రభుత్వాలు ఎంత పెద్ద సిటీలో ఉన్న ఆర్కే బీచ్ తీరాన్ని ఉన్న 14 ఎకరాల భూమిని కారు చౌకగా మరలా ఎవరికి తెలియకుండా సెకండ్ గదిలో లాగా పెట్టేసేసి ఇవ్వడం చాలా సిగ్గుసేటు కూడా ఈ ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్న పనుల మీద మనందరం కూడా వ్యతిరేకించాలి. మరి ముఖ్యంగా ఆ యొక్క సిటీ మధ్యలో ఉన్న ఆ యొక్క భూమి 14 ఎకరాల భూమిలోని సైన్స్ సిటీ కూడా పెడితే ఇటు పేదలకు బడుగులకు కూడా చాలా బాగుంటుందని, మరి ముఖ్యంగా ఇప్పటికీ కూడా మధ్యతరగతి కుటుంబంలోని దళితులు ఎక్కువ మంది ఉన్నారు. ఏదో వారానికి ఒకసారి వచ్చి ఆ బీచ్కి వచ్చి కొంతసేపు ఆ యొక్క గాలిని పీల్చి వెళ్ళడం జరుగుతుంది. అది కూడా లేకుండా చేయడం కూడా చాలా దుర్మార్గం అని మేము డిహెచ్పిఎస్ గా దాన్ని ఖండిస్తున్నాం. ఈ లాలుమాలను మాత్రం వెంటనే మనం తిరిగి పంపించేయాలని డిహెచ్పిఎస్ గా మా డిమాండ్. మిత్రులారా, మనకిచ్చిన పేర్లన్నీ కొంతమంది మాట్లాడుతున్న వాళ్ళ పేర్లు పూర్తయ్యాయి. ఇంకా మనలో ఎవరన్నా మాట్లాడాలనుకుంటే, తన అభిప్రాయాలు చెప్పాలనుకుంటే వచ్చి ఒక్కొక్క నిమిషం మ్యాక్సిమం. వైరాజ్ గారు. పెద్దలందరికీ నమస్కారాలు. ఇవాళ పేపర్లో చూసాం, ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు 30 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నారని చదివాం. 2014లో కూడా ఆయన విశాఖపట్నంలో ఉన్న
ఈ 14 ఎకరాల 74 సెంట్లు విలువైన భూమి ఏదుందో అది లూలుకి కేటాయించారు. వామపక్ష పార్టీలుగా, ప్రజా సంఘాలుగా, కార్మిక ప్రజా సంఘాలు అందరూ వ్యతిరేకిస్తే ఆ ప్రయత్నం విరమించారు. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చింది, దాని జోలికి పోలేదు. వాళ్ళు కూడా మనతో పాటు ఆ రోజు దాన్ని వ్యతిరేకించారు. కానీ ఆ మహానుభావులు అంతకన్నా పెద్దది 18 ఎకరాలు నగరానికి నడిబొడ్డున ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ విశాఖపట్నం పోర్టు స్థలం ఇనార్పిట్ మాల్కి కేటాయించారు. నిజానికి అది కానీ తయారైతే ఇప్పుడు ఉన్నటువంటి సిఎంఆర్ కానీ ఇప్పుడు ఈ వైభవ్ ఇటువంటివి ఏవి అసలు బతకడానికి అవకాశం కూడా విశాఖపట్నంలో ఉండదు. ఇక చిల్లర వ్యాపారస్తులు, కుల వృత్తులు చేసుకునేటువంటి వాళ్ళు, రోజువారీ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని బతికే వాళ్ళకైతే అసలు బతకడానికి కూడా అవకాశం లేని పరిస్థితి కల్పిస్తున్నాయి. ఎవరన్నారు ఈ నగరాన్ని అభివృద్ధి చేయొద్దని? నిన్ననే ముఖ్యమంత్రి గారు వచ్చి విశాఖపట్నంలో ఈ టూరిజం బాగా అభివృద్ధి చేస్తామని డబుల్ డెక్కర్ బస్సులు ప్రారంభోత్సవం చేస్తారు, చాలా మంచిదే. కానీ అందులో వెళ్ళే వాళ్ళకి లూలు మార్ట్ కనబడాలా, సైన్స్ మ్యూజియం, లేకపోతే ఈ విశాఖ నగర ప్రజలు ఇంకా అభివృద్ధి చెందడానికి కావలసిన సామాన్యులు, బడుగులు, బలహీనులకు ఉపయోగపడేది ఏమి కనబడక్కర్లేదా? ముఖ్యమంత్రి గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి సూటిగా విశాఖపట్నం ప్రజలందరి తరపున మేము ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాం. మీకు తెలియకపోతే విశాఖపట్నం నడిబడ్డున ఉన్నటువంటి ఇప్పుడు మధురవాడ ప్రాంతంలో శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. ఆ ప్రాంతం హైదరాబాద్, సికింద్రాబాద్ ఎలాగ అభివృద్ధి చెందుతుందో అక్కడ అభివృద్ధి చెందుతుంది. అక్కడ ఇచ్చేసారే అదాని డేటా సెంటర్కి మీరు విలువైన భూమి, అది రూపాయికే. అదే ప్రాంతంలో ధర్మాన ప్రసాదరావు గారు మాజీ రెవెన్యూ మంత్రి, వాళ్ళ తనయుడి పేరున మాజీ స్వాతంత్ర సమర పోరాట యోధుడి పేరున పరదేశపాలెంలో 4 ఎకరాల 89 సెంట్లు దొంగ పత్రాలు సృష్టించి కాజేశాడని సిట్టికిస్తే ఈయన గగ్గోలు పెట్టాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత అది స్వాధీనం చేసుకోవచ్చు కదా. కొమ్మాదిలో 28/2 ఒక 10 ఎకరాలు చాలా కాలం నుండి మేము యుద్ధం చేస్తున్నాం, ఇది ప్రభుత్వ భూమి, విలువైన భూమి, 100 కోట్ల ఖరీదైందని దాన్ని స్వాధీనం చేసుకుని అక్కడ పెట్టొచ్చే. లూలు మాల్ అక్కడ పెడితే 100 ఎకరాల్లో చాలా మందికి మీరు చెప్పినట్టు ఉపాధి వస్తే మంచిదే. దాన్ని రక్షించుకున్నట్టు అవుతుంది, రాష్ట్ర ప్రభుత్వానికి ఉపాధి ఆదాయం వస్తుంది, నిరుద్యోగులకు ఉపాధి వస్తుంది. ఇవేమీ చేయకుండా మేము అధికారంలో ఉన్నంత వరకు, ఎవరు అధికారంలో ఉన్నా భావి తరాలకు ఏమీ మిగిల్చకుండా ఇటువంటివన్నీ కార్పొరేట్ సంస్థలకి కారు చౌకగా అప్పగెప్పడం అనేది అత్యంత హేయమైంది, చాలా అన్యాయమైంది. విశాఖపట్నంలో ఉన్నటువంటి నగర ప్రజలు, పౌర సంఘాలు, ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు, యువజన విద్యార్థి సంఘాలు అందరూ ఐక్యంగా లూలుని ఎలాగైతే మనం పాలతోలేమో ఇప్పుడు కూడా అలాంటి ఐక్యోద్యమాలు రావాలా. చాలా మంది సోదరులు చెప్పినట్టు కరపత్రాల ద్వారా, వీధి ప్రచారాల ద్వారా మనం ఖచ్చితంగా దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ఏది ఏమైనా ఈ అత్యంత విలువైన భూమిని లూలు మార్క్ కేటాయించులు రద్దు చేసే వరకు మనందరం ఐక్యంగా పోరాటం చేయాలని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ సెలవు. వైరాగ్ గారికి ధన్యవాదాలు. విశాఖ ప్రజా వనరుల పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రజాభిప్రాయ సేకరణలో చాలా మంది ముక్త కంఠంతో లూలు మాల్కి సదరు స్థలాన్ని ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ ఆ జీవోని తక్షణమే రద్దు చేయాలన్నటువంటి పద్ధతిలో అందరూ మాట్లాడారు. ఇప్పుడు వేదిక మీద ఉన్న పెద్దలు మార్క్సిస్ట్ మేధావి సల్సాం రాజేంద్రరావు గారిని మాట్లాడాల్సింది కోరుతున్నాం. సభకి నమస్కారం. ఆయన ఏదో చాలా పెద్ద మాట అన్నాడు, నేను అంత వాడిని కాదు. ఎందుకంటే ఒక దశలో రాజకీయ కార్యకలాపాల్లో బాగా యాక్టివ్గా ఉన్న రోజుల్లో ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం పెద్ద పెద్ద ఉద్యమాల్లో భాగస్వామిని అయిన వాడినే. మేడం గారు చాలా మంచి అంశాన్ని ప్రస్తావించారు. భారత రాజ్యాంగాన్ని రాసుకున్నాం, 75 అమృతోత్సవం జరుపుకుంటున్నాం. అమృతోత్సవం అంటే ప్రజల ఆస్తులన్నింటినీ పెద్ద పెద్ద వాళ్ళకి, గుప్పిడి మంది మనుషులకి అప్పచెప్పటం అనేది ఈ అమృతోత్సవం లక్ష్యం అని అటు మోడీ గారు, ఇటు చంద్రబాబు నాయుడు గారు కూడా
రుజువు చేస్తున్నటువంటి రోజుల్లో మనం బ్రతుకుతున్నాం. ప్రకృతి వనరులు, భూగర్భంలో ఉన్నటువంటి వనరులు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ మనందరి యొక్క ఉమ్మడి సంపద, ప్రజలందరి యొక్క ఉమ్మడి సంపద. ఈ ఉమ్మడి సంపదని పరిరక్షించాల్సింది మనం ఎన్నుకున్నటువంటి పాలకులు. వీరి బాధ్యత అది. దాన్ని ప్రజలందరి యొక్క ఉమ్మడి ప్రయోజనాలకు ఉపయోగించాల్సిన బాధ్యత కూడా వారిది. దీన్ని పక్కన పెట్టి కేవలం ధనికులు మరింత ధనికులు అవటానికి, కోటీశ్వర్లు మరింత కోటీశ్వర్లు అవటానికి కావలసినటువంటి విధానాలని ఇవాళ అనుసరిస్తూ ఉన్నారు. గత 11 సంవత్సరాల్లో ఈ దేశంలో సంపద కేంద్రీకరణ మరింతగా పెరిగిందని అనేక నివేదికలు వస్తూ ఉన్నాయి. సంపద కేంద్రీకరణ. ఈ మధ్యనే ఒక వార్త వచ్చింది. 300 కుటుంబాల చేతుల్లో ఈ దేశంలో 134 లక్షల కోట్ల రూపాయలు, లక్షల కోట్లు, కోటి, 10 కోట్లు, 100 కోట్లు, 1000 కోట్లు, 10,000 కోట్లు, 1,00,000 కోట్లు, 134 లక్షల కోట్లు సంపద కేంద్రీకృతమై ఉందని చెప్పబడింది. మరొక నివేదిక ప్రకారం ఈ దేశంలో 1% మంది చేతుల్లో దేశ ప్రజల యొక్క మొత్తం సంపదలో 40.5 సంపద కేంద్రీకృతమయ్యింది. అట్టడుగునున్నటువంటి 50% మంది దగ్గర ఉన్నటువంటి సంపద అంతా కలిపి కేవలం 6% మాత్రమే దేశ ప్రజల సంపదలో. అంటే ఎవరికి దోచి పెడతా ఉన్నారో మనకి ఎంతకన్నా వేరే దృష్టాంతాలు అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారికి గతంలో కొద్దో గొప్ప భయం ఉండేది. భయం ఇందాకే నారాయణమూర్తి గారు ప్రస్తావించారు. ఇక్కడ సత్యం జంక్షన్ అయిపోయింది. ఎంత మోసగాడు సత్యం కంప్యూటర్స్, ఎంత మోసం చేశాడు దేశ ప్రజల్ని. ఆ సత్యం కంప్యూటర్స్కి ఎదురుగా విప్రోకి భూముల్ని కేటాయించారు. చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రయత్నం చేశాడు ముందుగా 2004లోనో 2003లోనో. దాన్ని, అది హాస్పిటల్ భూమి, టీబీ హాస్పిటల్ భూమి, ప్రజలకు ఉపయోగపడినటువంటి భూమి. దాన్ని ఆక్షన్ వేయటానికి ఎకరం 3 కోట్ల రూపాయలకి ఆక్షన్ వేయటానికి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేశారు. ఆనాడు ఉన్నటువంటి ప్రహ్లాద కళ్యాణ మండపాన్ని వేదిక చేసుకున్నారు. పెద్ద ఎత్తున ప్రజల్ని సమీకరించి దాన్ని అడ్డుకున్నాం. భయపడ్డాడు చంద్రబాబు నాయుడు. త్వరలో ఎన్నికలు ఉన్నాయి, ఇదేమన్నా నా మెడకు చుట్టుకుంటుందేమోనని వెనక్కిపోయాడు. ఎలక్షన్లు వచ్చినాయి, ఆయన ఓడిపోయాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చారు. ఆయన ఆక్షన్లు కూడా పెట్టలా. ఎకరం 50 లక్షల రూపాయల చొప్పున సత్యం కంప్యూటర్స్కి ఇచ్చేశాడు, విప్రోకి ఇచ్చేశాడు. 3 కోట్ల రూపాయలు బిడ్డింగ్ ప్రైస్ పెట్టి ఆక్షన్ పెట్టినటువంటి చంద్రబాబు నాయుడిని పక్కన పెట్టి ఈయన ఇంకా తక్కువకి 50 లక్షలకే అమ్మేశాడు. ఇవాళ ఏం జరుగుతా ఉంది? ఇవాళ ఈ దేశంలో పరిశ్రమలు రావాలి, అభ్యంతరంలా. వాణిజ్య సంస్థలు రావాలి, అభ్యంతరంలా. ఉపాధి అన్నీ పెరగాలి, కాదని అనాల్సిన అవసరం లేదు. కానీ ప్రభుత్వ భూములే కావాలా? వ్యాపారం చేసుకునేటువంటి వారు వ్యాపారం చేసుకుంటారు. ఒక చిన్న షాప్ పెట్టుకున్నటువంటి వారు షాప్ కొనుక్కుంటున్నారు, అద్దెకి తీసుకుంటున్నారు, లేకపోతే వాటిల్లో వ్యాపారం చేసుకుంటున్నారు. లూలు మారి వారిని కూడా వ్యాపారం చేసుకోమనండి, ఎవరు వద్దన్నారు? ఎవరైనా అంటే ప్రభుత్వ భూమిని ఉచితంగానో లేకపోతే నామినల్ ధరకో తమ స్వాధీనంలోకి తీసుకుని దాని ద్వారా వ్యాపారం చేస్తామంటే, ఉదాహరణకి ఒకటే, 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి ఒకరు భూమిని కొని అక్కడ వ్యాపారం చేస్తే వారికి ధర ఎక్కువ అవుతుంది. వీరికి ప్రభుత్వం నుంచి ఉచితంగా వస్తే వీళ్ళందరినీ ముంచేసి వారు అక్కడే బతికేటువంటి పరిస్థితి వస్తాం. అంటే ఆ రకమైనటువంటి పద్ధతుల్లో ఇవాళ దేశంలో ఉన్నటువంటి పెద్ద పెద్దవారు, విదేశీస్తులు లేకపోతే స్వదేశస్తులు, దోపిడీదారులకి విదేశీ స్వదేశీ అనే దాంతో సంబంధం లేదు. వారు వచ్చి చేస్తున్నటువంటిది ఈ దేశ అభివృద్ధి కాదు. ఈ దేశంలో ఉన్నటువంటి సంపదని స్వాధీనం చేసుకునేటువంటి ప్రయత్నాలు మాత్రమే
ఇవాళ జరుగుతూ ఉన్నాయి. వాటికి వ్యతిరేకంగా మనందరం కూడా పోట్లాడాల్సిన అవసరం ఉంది. ఇవాళ పైడిరాజు గారు చిన్న సవరణ చేయాలి. లూలీకి చంద్రబాబు నాయుడు గారు కేటాయిస్తే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి రద్దు చేశారు ఆయన. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఇప్పుడు దాన్ని ఇస్తా ఉన్నారు. అదానికి 139 ఎకరాలు చంద్రబాబు నాయుడు గారు కేటాయిస్తే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి దాన్ని రద్దు చేశారు. మోడీ గారు పిలిచి చెప్పంగానే 139 సరిపోదు, ఆ కొండ మొత్తం అంతా రాసిచ్చేయమనంటే 170 ఎకరాలు 180 ఎకరాలు మొత్తం రాసిచ్చేశారు. ఎకరం 50 లక్షలకి. ఎన్నెన్ని భూ కుంభకోణాలు ఈ రాష్ట్రంలో జరుగుతున్నాయో మన కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి. కృష్ణపట్నం పోర్టు పక్కనే 2600 ఎకరాలు అదానీ పవర్, రిలయన్స్ పవర్ కి కేటాయించారు, అనిల్ అంబానీకి. వాడి మీద ఇప్పుడు కేసులు జరుగుతూ ఉన్నాయి. ఈ రోజుకి 20 సంవత్సరాల పైన అయినా దానిలో అక్కడ ఎటుకరాయి కూడా వేయలేదు. లేపాక్షి నాలెడ్జ్ హబ్ అని ఆ రోజు రాజశేఖర్ రెడ్డి భూమి కేటాయించారు. ఆ లేపాక్షి నాలెడ్జ్ హబ్కి 4000 ఎకరాలు కేటాయిస్తే ఆ 4000 ఎకరాలని బ్యాంకులో తనఖా పెట్టి శివప్రసాద్ రెడ్డి అనుకుంటాను ఆయన పేరు, 800 కోట్ల రూపాయలు అప్పు చేసి ఒక్క ఇటుకరాయి కూడా దానిలో వేయలే. చివరికి ప్రభుత్వం భూమిని స్వాధీనం చేసుకుంది. అంటే ఇటువంటి దోపిడీదారులకు ఉపయోగపడేటువంటి విధానాలని అవలంబిస్తా ఉన్నారు. సత్యం కంప్యూటర్స్ పేరుని తిరగేస్తే మైటాస్ అవుతుంది. ఆ మైటాస్కి మన మధురవాడలో 50 ఎకరాలు కేటాయించాడు రాజశేఖర రెడ్డి. ఏమైందో తెలియదు, అక్కడ ఏం రాలా. ఇవాళ ఇట్లాంటి కీలకమైనటువంటి విశాఖ నగరంలో భూమి లేదు నిజానికి. విశాఖ నగరం కొండల మధ్యన ఉంది. ఈ కొండల మధ్యన ఉన్న దానిలో 11 చదరపు మైళ్ళు పోర్టు వారిది, మరి కొన్ని వేల ఎకరాలు రైల్వే వారిది. ఇక్కడ మనకేం లేదు. ఉన్నటువంటి కొద్దిపాటి భూమిని కూడా ఇవాళ ఇట్లాంటి సంస్థలకి అప్పజెప్పేటువంటి విధానాలని ఇవాళ అవలంబిస్తా ఉన్నారు. ఇవాళ ప్రజల్ని, వాళ్ళ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్స్లో చదువుకోమంటున్నారు. ఒక్క పాఠశాలలో కూడా ఇవాళ పిల్లలకి కనీసం మరుగుదొడ్లు కూడా లేవు. క్రీడా మైదానాల సంగతి అట్లా ఉందండి, మరుగుదొడ్లు కూడా లేవు. రోడ్ల మీదే ఇవాళ పొద్దున్నే జెండా వందనమో లేకపోతే అసెంబ్లీలో జరుపుతా ఉన్నారు. ఇటువంటి దుర్మార్గమైనటువంటి పద్ధతులు ఈ దేశంలో తీసుకుని వచ్చి ప్రజల సంపదని ప్రైవేటు వారికి అప్పచెప్పేటువంటి విధానాలు నడుస్తూ ఉన్నాయి. ఇవాళ లులు అది లాభాలా నష్టాలా అది వారి సొంత వ్యవహారం. ఇవాళ ప్రభుత్వ భూమిని ఇట్లాంటి వ్యాపార సంస్థకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందా? దీన్ని మనందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి వారంతా ఏకకంఠంతో దీన్ని వ్యతిరేకించారు. చాలా మంచి అభిప్రాయాలు చెప్పారు. దీన్ని మన అందరం ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. ఇది ప్రజలందరి యొక్క అభిప్రాయంగా దీన్ని తీర్చిదిద్దడానికి మనం ఏం చేయాలనేటువంటి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉందని నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే ప్రతి జిల్లాకు ఒక విమానాశ్రయం కడతానంటారు, ప్రతి జిల్లాకు ఒక హాస్పిటల్, ప్రతి జిల్లాకు ఒక మంచి కాలేజీ, ప్రతి జిల్లాకు ఒక పోర్టులు కూడా కడతానంటున్నారు. ప్రతి జిల్లాకు ఒక పోర్టు. ఇవి నిజానికి ప్రజల్ని మోసగించేటువంటి నినాదాలు తప్ప ప్రజలకు ఉపయోగపడేటువంటి విధానాలు కావు. ఇవి అల్టిమేట్గా దేశ సంపదని కొద్ది మందికి అప్పజెప్పేటువంటి ఇటువంటి విధానాలు. అది కేంద్ర ప్రభుత్వం అదే పనిచేస్తా ఉంది, రాష్ట్ర ప్రభుత్వం అదే పనిచేస్తా ఉంది. రోడ్ల కోసం మన దగ్గర నుంచి భూములు తీసుకుంటున్నారు, ప్రజల దగ్గర నుంచి. ఆ రోడ్డు మీద ప్రయాణం చేయాలంటే మళ్ళీ టోల్ గేట్ కట్టమంటున్నారు, టోల్ ఛార్జీలు కట్టమంటున్నారు. రోడ్లు, పెట్రోల్ మీద డీజిల్ మీద ఇవాళ రోడ్ ట్యాక్స్ వసూలు చేస్తానే ఉన్నారు. బండి కొంటే కారు మీదో స్కూటర్ మీదో వాటికి రోడ్ ట్యాక్స్ వసూలు చేస్తానే ఉన్నారు, ముందే వసూలు చేస్తున్నారు. కానీ మళ్ళీ ప్రయాణం చేయాలంటే రోడ్డు మీద టోల్ ట్యాక్స్ కట్టి ప్రయాణం చేయమంటున్నారు. అందుకని ఇట్లా ఇవాళ సామాన్య ప్రజల మీద పన్నులేసి పెద్దవారికి సహజ సంపదలన్నింటినీ దోచిపెట్టేటువంటి ఈ క్రమంలో మనం ఎక్కడొకొకటి ప్రారంభించాలి. ఇది లులు దగ్గర ప్రారంభిద్దాం. ఈ నగరంలో అన్యాక్రాంతం అవుతున్నటువంటి ప్రభుత్వ భూములన్నింటినీ పరిరక్షించుకోవడం కోసం అందరం కూడా ఐక్యంగా పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం డిఫెన్స్ లో పడితేనే వెనుకడుగేస్తుంది.
ప్రభుత్వాన్ని డిఫెన్స్లో పెట్టేటువంటి పద్ధతిలో మన కార్యకలాపాలు జరగాలి. అందుకని ప్రజల్ని ఈ రంగంలో, ఈ అంశంలో, ఎందుకు మాల్స్ యొక్క అవసరమే ఉంది, అక్కడేం ఉత్పత్తి జరగదు, కొత్తగా ఉత్పత్తి ఏం అవ్వదు. ఇవాళ మనం ఒక షాప్లో సిఎంఆర్కి వెళ్ళి కొనుక్కుంటున్నాం, సిఎంఆర్లో ఉద్యోగం చేస్తున్నారు. సిఎంఆర్ని మూసేసి అక్కడ పనిచేసేవాళ్ళు లూలులోకి వస్తారు. అంతకన్నా తేడా ఏముండదు. ప్రజల దగ్గర డబ్బులు ఉంటే కదా కొనుక్కోవటానికి, ప్రజల దగ్గర డబ్బులు ఉంటే కొనుగోలు శక్తి పెరిగితే కొత్త దానిలో కొనగలుగుతారు. అందుకని లూలు మాలైనా ఇంకొక మాలైనా వ్యాపారం చేసుకునేటువంటి వారికి ఇటువంటి సంస్థలకి భూములు అప్పగించడం అనేటువంటిది అన్యాయమైంది. ఇవాళ 99 పైసలకి టీసీఎస్కి భూమి కేటాయిస్తున్నారు, 99 పైసలకి. కాగ్నిజెంట్కి కేటాయిస్తామన్నారు. మరి ఇప్పటికే 2.5 కోట్లకో 3 కోట్ల రూపాయలకో ఎకరం స్థలం కొన్నటువంటి వారికి ఉత్పత్తి ఖర్చు ఎంత అవుద్ది, వారికి ఉత్పత్తి ఖర్చు ఎంత అవుద్ది. వారితో వీరు పోటీ పడకుండా చిన్న వాళ్ళు మునిగిపోయి పెద్ద పెద్ద, ఆఖరికి పెట్టుబడిదారుల్లో కూడా చిన్న వాళ్ళంతా మునిగిపోయేటువంటి పనులు చేసేటువంటి ప్రయత్నం ఇది. కాబట్టి దీనికి వ్యతిరేకంగా మనందరం ఐక్యంగా పోరాడదాం. మేడం గారు మంచి సజెషన్ చేశారు. ఆ భూమిని ఇవాళ సైన్స్ సిటీగా అభివృద్ధి చేయటం ద్వారా సైన్స్కు ఉన్నటువంటి ప్రాధాన్యత ఇవాళ చెప్పలేం. ఇవాళ సైన్స్, మొన్న నేనేదో ఒక వీడియోలో చూస్తుంటే ప్రొఫెసర్ నాగేశ్వర గారు చెప్తా ఉన్నారు. ఆయన అమెరికాలో ఒక యూనివర్సిటీకి వెళ్తే ఆ యూనివర్సిటీలో పిల్లలు, చదువుకుంటున్నటువంటి పిల్లలు రోబోలు తయారు చేస్తున్నారు. మన దేశంలో ఊహించగలమా? మన ఐఐటీలో తయారవుతున్నాయా? ఎక్కడా లేదు. కనీసం మన యూనివర్సిటీలో ఏమైనా ఉందా? ఒక లైబ్రరీలో కొత్తది అన్వేషించి చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయా? కాబట్టి సైన్స్ యొక్క ఆలోచనల్ని మన పిల్లల్లో పెంచడం ద్వారా ఇవాళ ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే సైన్స్ యొక్క ప్రాధాన్యత ఎంతో ఉంది. ఆ క్రమంలో ఇవాళ సైన్స్ సిటీ కావాలా, షాపింగ్ మాల్ కావాలా? సైన్స్ సిటీ కావాలా, షాపింగ్ మాల్ కావాలా అనేటువంటి నినాదంతో మనం ముందుకెళ్దాం. దానికి కావలసినటువంటి ప్రాతిపదికను రూపొందిద్దాం. నేను అనుకోవటం, పెద్దలు శర్మ గారు, ఇతరులు అందరం సిద్ధమైతే మనం దీని మీద ప్రజా బ్యాలెట్ని నిర్వహించడం ద్వారా, కేవలం కరపత్రాల ద్వారా ప్రచారం అనేది కాకుండా ప్రజా బ్యాలెట్ని కూడా నిర్వహించడం ద్వారా ప్రజాభిప్రాయాన్ని కూడగట్టి ఇవాళ సైన్స్ సిటీ అనేటువంటి పేరుతో దీనికి పోటీగా, ఈ షాపింగ్ మాల్కి పోటీగా సైన్స్ సిటీ అనేటువంటి పేరుతో ప్రజాభిప్రాయాన్ని నగరంలో కూడగట్టడానికి ముందుకెళ్దాం. ఆ రకంగా ఇవాళ ఈ లూలు మాల్ పేరుతో జరుగుతున్నటువంటి దోపిడీ, ప్రజల ఆస్తుల్ని ప్రైవేట్ పరం చేసేటువంటి దోపిడీకి వ్యతిరేకంగా మనందరం కూడా ఐక్యం కావాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలందరినీ దానిలో మరింత మమేకం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజాభిప్రాయాన్ని కూడగట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశగా అందరం ప్రయత్నం చేస్తే బాగుంటుందని చెప్పి భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు. నమస్కారం. మిత్రులారా, ఈ ఉద్యమంలోకి ప్రజల్ని ఎలా సమీకరించాలని ఒక మంచి సూచనలు చేశారు. సార్కి అభినందనలు తెలియజేస్తూ ఇప్పుడు శర్మ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. వేదిక మీద ఉన్న పెద్దలకు, హాజరైన వివిధ సంఘాల ప్రతినిధులకు నమస్కారం. నేను ఒక విషయం మీద మాత్రమే నేను మాట్లాడతాను. మనం లూలు మాల్కి ఇది ఇవ్వద్దు, దానికి బదులు ప్రజలందరికీ శాశ్వతంగా ఉపయోగపడేటువంటి ఒక సైన్స్ ప్రయోగశాల, ల్యాబొరేటరీ, సైన్స్ సిటీ, దానికి ఏం పేరు పెట్టినా ఒక శాస్త్ర విజ్ఞాన కేంద్రాన్ని మనం అక్కడ స్థాపించుకోవాలి అనేటువంటి ఆ రకమైన ప్రతిపాదనతో మనం కొంతకాలం ఉద్యమాన్ని నడపాలి. ఎలాగైతే సెంట్రల్ పార్క్ కోసం దాదాపు 2-3 ఏళ్ళు అది జరిగింది. అక్కడ పబ్లిక్ జిల్లా గ్రంథాలయ సంస్థ పరిరక్షణ కోసం 2011 నుంచి ఇప్పటిదాకా జరుగుతుంది. గవర్నమెంట్ ఇప్పుడు వెనకడుగు వేయాల్సిన పరిస్థితి వస్తుంది. అక్కడ కూడా ఆ స్థలం, అది కూడా 100 కోట్ల పైన ఖరీదు చేసే స్థలం. కంటిన్యూస్గా దాని మీద, కంటిన్యూస్గా అంటే ప్రతిరోజు కాదు, మన సంఘాలన్నింటికీ రోజు రకరకాల కార్యక్రమాలు ఉంటాయి. కానీ అందరూ అన్ని శక్తుల్ని కూడగట్టి మధ్యలో ఒక దశలో అందరూ పాల్గొవాలి.
ఇప్పుడు ఆ మధ్య ఒక వేరే సమస్య మీద రౌండ్ టేబుల్ పెట్టినప్పుడు ఈ పాండురంగపురం ఈ ప్రాంతం నుంచి ఈ లూలు మాల్ వల్ల ఇమ్మీడియట్ గా బాధపడేటువంటి వాళ్ళు వచ్చారు. వాళ్ళంతా కార్లలో తిరిగే వాళ్ళే, డబ్బున్న వాళ్ళు. కానీ వాళ్ళకు కూడా సమస్య ఉంది. ఏమిటంటే ఈ లూలు మాల్ అనే దానిలో ఓ పెద్ద ఫంక్షన్ హాల్ లాంటివి కూడా వస్తాయి. ఆ ఫంక్షన్ హాల్ దాదాపు 2000 మంది పాల్గొనేటటువంటి ఫంక్షన్ హాల్. అటువంటి ఖరీదైనటువంటి లూలు మాల్లో ఉండే ఫంక్షన్ హాల్లో పాల్గొనే వాళ్ళందరికీ ఉండే కారు పార్కింగ్ ఫెసిలిటీ కూడా అక్కడే పెడతారు. వీళ్ళందరూ చెప్పింది అంటే ఆ కార్లు ఎటువైపు నుంచి వస్తాయి? ఒక 500-1000 కార్లు 4 వైపుల నుంచి, ఇటు సిరిపురం నుంచి, అటు నోవోటెల్ వైపు నుంచి, కింద నుంచి, మీద నుంచి, అన్ని వైపుల నుంచి కార్లు వస్తే మా అందరి పరిస్థితి ఏంటి? మా ఇంటికి మేము చేరుకోగలుగుతామా? ఎందుకంటే వాళ్ళకి కార్లు ఉన్నాయి. అందుకని ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏరియాలో ఉన్న వాళ్ళందరినీ, వాళ్ళ అభిప్రాయాలను కూడా మనం సేకరించి వాళ్ళని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయడం మంచిది. వాళ్ళందరికీ ఆందోళన ఉంది. అందుకని ముందు ఆ ఇళ్ళు, చుట్టుపక్కల ఉన్న ఇళ్ళన్నిటికీ ఒక సర్కిల్ గీసుకుని ఒక వారం రోజుల ఆ ప్రాంతంలోనూ బీచ్లోను మనం ఒక ప్రచార కార్యక్రమం, మాకు ఇది వద్దు ఇది కావాలి అనే ప్రచారం చేసి వాళ్ళందరి దగ్గర సంతకాలు అది తీసుకున్న తర్వాత బ్యాలెట్ పేపర్కి వెళ్ళాం అనుకోండి. రాఘవేంద్రరావు గారు చెప్పిన ప్రజా బ్యాలెట్, ఆ ప్రజా బ్యాలెట్కి సరైన ప్రచారం లేకపోతే వాళ్ళకి కన్ఫ్యూజన్ వస్తుంది. వాళ్ళకి మనం చెప్పాల్సిన ఇంకో విషయం కూడా ఉంది. మన బీచ్ మనం కోల్పోతున్నాం. మా చిన్నప్పుడు బీచ్ అంటే అలా మా ఏవేన్ కాలేజీలోంచి కిందకి దిగి ఆ కిందనే కూర్చునేవాళ్ళు. ఇప్పుడు ఆ కింద కూర్చోడానికి లేదు బీచ్లోకి వస్తే. ఇప్పుడు అక్కడి నుంచి ఎక్కడ దాకా వచ్చింది? దాదాపు ఆర్కే బీచ్ అంటారు, ఆ జంక్షన్ దగ్గరికి వచ్చింది. ఇప్పుడు ఆర్కే బీచ్ జంక్షన్ నుంచి మళ్ళా చూడండి యువతల పక్క మళ్ళా హోటల్స్ వచ్చాయి. అవతల దాటితే తెన్నేటి పార్కు, అవతల పక్క మళ్ళా హోటల్స్ వచ్చాయి. ఈ బీచ్ లో ఉండడానికి కూడా అవకాశం లేని పరిస్థితి వస్తుంది. కాబట్టి మన బీచ్ మనకు లేకుండా చేస్తున్నారు. ఈ లూలు మాల్ వస్తే దానికి వచ్చే కార్లు ఈ హడావుల్లో బీచ్ లో అడుగు పెట్టడానికి కూడా వీల్లేని పరిస్థితి వస్తుంది సుమా అనేటువంటిది కూడా మనం హెచ్చరించాలి. ఇప్పుడు ఇక్కడ వాడు ఇనార్బిట్ మాల్లో లేకపోతే ఎవడు కడుతున్నాడో గానీ శాలిగ్రామపురం దానికి ఒక ఎవడు కడుతున్నాడో కానీ 100 అడుగుల రోడ్డు వెనక నుంచి వస్తుంది. దానికి ఇప్పుడున్న హైవే కాకుండా వెనక నుంచి ఒక డెడికేటెడ్ రోడ్ లాగా వేస్తున్నారు. అది హెచ్బి కాలనీ నుంచి మళ్ళీ హైవేకి అది కలిసే కార్యక్రమం ఉంది. అంటే ఒక షాపింగ్ మాల్ కోసం నగరం తాలూకా ప్లాన్ ని, రోడ్లని అన్నిటినీ మార్చడానికి వాళ్ళు సిద్ధపడుతున్నారు. ఇవన్నీ బాగా డబ్బున్న వాళ్ళకి ఉపయోగపడతాయి. రాఘవేంద్రరావు గారు చెప్పినట్టు ఈ షాపింగ్ మాల్స్ లో కొనుక్కునే వాళ్ళు ఎవరు? ఆ షాపింగ్ మాల్స్ కి వెళ్ళి అక్కడ సామాన్లు కొనుక్కుని వచ్చేవాళ్ళు ఎవరు? మనమైనా ఉప్పు పప్పు కొనుక్కునే దుకాణాలు అవి. కాబట్టి అక్కడికి వెళ్ళే వాళ్ళందరూ కాస్త డబ్బుల్ని ఖర్చు పెట్టుకోగలిగిన వాళ్ళు వెళ్తారు. వాళ్ళకు తప్ప సామాన్యులకి ఉపయోగపడదు. అందుకని మనం ఇవేవో అభివృద్ధి జరుగుతుంది, ఉద్యోగాలు వస్తాయి అన్న కోణం నుంచి ఆ ట్రాప్ లో మనం పడకూడదు. అసలు చంద్రబాబు నాయుడు గారి పాలసీలోనే ఆ తప్పు ఉంది. ఆయన చెప్పేది ఏంటంటే సింహాలన్నీ లేకపోతే పులులన్నీ బతకాలి, అవి బతికితేనే మేకలకు కాపలా ఉంటుంది అని ఆయన చెప్తున్నాడు. మనం కూడా సింహాలు చచ్చిపోవాలని ఆయన చెప్పడం లేదు. కానీ సింహాలకి వెయ్యాలంటే మేకలు బతికుంటేనే సింహాలు వస్తాయి. మీరు బాగా మేకల మందలు పెంచారనుకోండి, తినడానికి సింహాలు వస్తాయి. సింహాలని బాగా పెంచితే మేకలు ఉండవు, తర్వాత సింహాలు ఉండవు. అంత తెలివి తక్కువగా ఉంది చంద్రబాబు నాయుడు గారి విధానం. ఇది చంద్రబాబు నాయుడు గారిదే కాదు, మొత్తం ప్రపంచం మొత్తం మీద ఉన్న విధానం. అందుకనే సింహాల దగ్గర అంతా పోగేస్తున్నారు, మేకలు ఎండిపోతున్నాయి. త్వరలో ఈ సింహాలు చచ్చిపోయే పరిస్థితి వస్తుంది. అందుకని మనం మేకల తరపున ఉన్నాం కాబట్టి మనం గట్టిగా మన మేకలు, మన గడ్డి, మన మేత, మన కాపల దాని గురించి ఆలోచించుకుందాం. అవే సింహాలను కూడా రక్షించడానికి పనికొచ్చేలా తయారవుతాయి. కాబట్టి మనం ఇప్పుడు షాపింగ్ మాల్స్ కాదు మనకు కావాల్సింది విశాఖ నగరానికి ఏం కావాలో దాని మీద ప్రజల్లో ఒక కోరిక. మనకి ఏం కావాలి, వాళ్ళకి ఏం కావాలో తెలియట్లేదు. సాధారణ ప్రజల్లో మనం చేయాల్సిన ప్రచారం అది. వాళ్ళకి ఏం కావాలి?
వాళ్ళకి దీని మీద హక్కు ఉందనేది కూడా తెలియదు. 4 ఉద్యోగాలు వస్తే దానికోసం మన అన్ని హక్కుల్ని వదులుకోవచ్చు అనేటువంటి సిద్ధాంతం చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు. ఉద్యోగాలు కావాలంటే మేము చెప్పినట్టు చెయ్యాలంటాడు. ఆ ఉద్యోగాలు మనకు రావు. కానీ వాళ్ళు చెప్పింది ఎవరికి ఉపయోగపడటం లేదు. అది కంటికి కనబడుతున్న ఇది నా ఆస్తి కాదు కదా, నా ఇల్లు కాదు కదా, నాదేం పోవట్లేదు కదా అనుకుంటున్నారు సామాన్యులు. ఇదంతా మనదే, పోతున్నదంతా మనదే అనేది చెప్పాలి. ఇందాకళ్ళ రాఘవేంద్రరావు గారు చెప్పారు, విశాఖ నగరంలో ఉమ్మడి ఆస్తే 90%, ప్రైవేట్ ఆస్తి 10% ఉండేది. ఇప్పుడు అట్నుంచి ఇటు మారి ఉమ్మడి ఆస్తి 10%, ప్రైవేట్ ఆస్తి 90%గా మారిపోతుంది. లేకపోతే గంగవరం పోర్టు ఎవరి చేతిలోకి పోయింది? విశాఖపట్నం పోర్టు వర్చువల్ గా అది ల్యాండ్ లార్డ్ పోర్టు, పేరుకే గవర్నమెంట్, అది నడిపే లాభాలు పొందేదంతా బడా కార్పొరేట్లే పొందుతున్నారు. ఆ తర్వాత కంటైనర్ కార్పొరేషన్ అంతా మొత్తం చూసుకోండి, వరుసగా అంతా ప్రైవేటు పరం అయిపోతుంది. రైల్వే స్థలాలు కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారు, పోర్టు స్థలాలు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారు. అందుకని ప్రభుత్వ రంగం, ప్రభుత్వ ఆస్తులు, ప్రభుత్వ సంపద అలా తగ్గిపోతూ ప్రైవేటు కార్పొరేట్ల చేతుల్లోకి ఈ సంపద అంతా పోతుంది. అప్పుడు ఇక్కడ ఎవరు బతుకుతారు? అందుకని బతకడమే కష్టమైనటువంటి పరిస్థితిని కల్పిస్తున్నారు. మన సంపద మనకు లేకుండా చేస్తున్నారు. దీని మీద మనకు హక్కు ఉంది సుమా, మీరందరూ దాన్ని గుర్తించండి అనేటువంటి ఒక ఆలోచనని ప్రజల్లో మనం కలిగించాలి. ప్రజలకి వాళ్ళ రోజువారీ బతుకు పోరాటంలో ఇవన్నీ గ్రహించగలిగిన పరిస్థితుల్లో లేరు. పేద కుటుంబాల మహిళలు సైతం ఈ మైక్రో ఫైనాన్స్ వలలో చిక్కుకుని ఈ రోజు వాయిదా ఎలా కట్టాలి, దానికి అప్పెక్కడి నుంచి తేవాలన్న దానిలోనే ఎవరిని వాళ్ళ రుణాల వలయాల్లో ఇరికించేసి వాళ్ళ బతుకులు చుట్టుపక్కల ఏమవుతుందో చూడలేని ఒక స్థితిలోకి నెట్టి ఈ ప్రభుత్వాలు ఈ కొలగొట్టడం అనే పని చేస్తున్నాయి. కాబట్టి ఆ జనాలందరికీ కొంత మనం ఓపికగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ చెప్పాలి అనుకుంటే మాత్రం అన్ని సంఘాలు ఇవాళ ఎవరైతే అందరూ ఇక్కడ ఈ విషయం మీద ఏకాభిప్రాయంతో వచ్చారో అన్ని సంఘాల వాళ్ళు కూడబలుక్కుని ఒక రోజో 4 రోజులు దానికి కేటాయించుకుని ఆ నెలలో ఆ 4 రోజులు ఉధృతంగా ఈ కార్యక్రమం మనం చేస్తే ఆ కార్యక్రమం సక్సెస్ అవుతుంది, ఇంపాక్ట్ వస్తుంది. అందుకని ఆ రకంగా ప్లాన్ చేయాలి. మిగతా కార్యక్రమాలన్నీ ఎవరి సంఘాల వాళ్ళవి పిలుపులు అన్ని జరుగుతూ ఉన్నా కూడా దీనికోసం కేటాయించిన 4-5 రోజులు అచ్చంగా అందరూ దీని మీదే ఉండేటట్టుగా ఆ కమిటీ అటువంటి కార్యక్రమాన్ని తయారు చేయాలి. ఆ కార్యక్రమాన్ని మనం అందరం ముందుకు తీసుకెళ్ళాలి. ఇందులో ఇంకా కొన్ని సంఘాలను కూడా మనం ఇన్వాల్వ్ చేయాలి. ముఖ్యంగా పర్యావరణానికి సంబంధించింది, మానవ హక్కులకు సంబంధించింది, వీటన్నిటిని కూడా మనం వీళ్ళందరినీ కూడా ఆహ్వానించి ఇందులో భాగస్వాములు చేయాలి. లాయర్లు ఇందులో భాగస్వాములు కావాలి. మేడం చెప్పారు, డాక్ట్రిన్ ఆఫ్ పబ్లిక్ ట్రస్ట్ అంటే ప్రభుత్వం ప్రజల సంపదకి రక్షణదారుడిగా ఉండాలి, ట్రస్టీగా ఉండాలి. ధర్మకర్తే ఆలయాన్ని అమ్మేస్తున్నట్టు చేస్తున్నారు. అది ఇప్పుడు జరుగుతున్నది. ఎవరిని ధర్మకర్తగా పెట్టామో వాళ్ళే ఆలయాన్ని అమ్మేస్తున్నారు. దేవుడి ఆలయాన్ని కూడా అమ్మేసేటటువంటి ధర్మకర్తలనే పెట్టుకున్నాం. అందుకని మనం ఈ విషయాన్ని ప్రజలకి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. దీని మీద లీగల్ గా కూడా ఏం ఫైట్ చేయొచ్చు అనేది ఆ లాయర్ల సంఘాలు వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అవ్వాలి. అన్ని వైపుల నుంచి జరగాలి. విజయవాడలో కూడా ఈ లూలు వాళ్ళకి ఆర్టీసీ పాత ఆర్టీసీ స్టాండ్ తాలూకా స్థలాన్ని కేటాయించాలంటే అక్కడ కూడా గొడవ పడుతున్నారు. కాబట్టి అక్కడ ఇక్కడ 2 చోట్ల సెగ లేస్తే అంటే రాజధాని ప్రాంతంలోనూ రాష్ట్రానికి కీలకమైన నగరంలో 2 చోట్ల ఈ కాకలేస్తే అప్పుడు కొంత మిగతా వాళ్ళలో కూడా కదలికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. నేను ఇవాళ పేపర్లో చూశాను, మొత్తం దోచిపెట్టడంలో చంద్రబాబు నాయుడికి ఏమాత్రం తీసిపోని వాళ్ళు మాజీలు. అంటే మొన్నటిదాకా అధికారంలో ఉన్నటువంటి ఆ పార్టీ వాళ్ళు మీటింగ్ పెట్టుకుని ఈ లూలు మాల్ మీద వీటన్నిటి మీద మనం పోట్లాడాలని నిర్ణయించారు. ఇదొక డేంజరు. అంటే వాళ్ళు పోరాటంలోకి వస్తే మనం పోరాటానికి విశ్వసనీయత లేకుండా ఉంటుంది. అది కూడా చూసుకోవాలి. మీరు ఊరుకున్నంత ఉత్తమం ఇంకోటి లేదని కుదిరితే ఆ బొత్స సత్యనారాయణకి వాళ్ళకి చెప్పాలి. మీరు నిజంగా ప్రజలు మీరు కోరేవాడైతే నోరు మూసుకోండి, మీరు అనవసరం రంగంలోకి రాకండి అని మనం చెప్పాల్సి ఉంటుంది.
లేకపోతే ఈ తెలుగుదేశం వాళ్ళకి, కూటమి వాళ్ళకి చూసారా ఇదంతా వైఎస్ఆర్ పార్టీ. అసలు లూలు ఉండడు, ప్రజలు ఉండరు, ప్రజల ఆస్తి ఉండదు. ఇదంతా కూడా వైఎస్ఆర్ పార్టీ చేసిన కుట్రని వాళ్ళు మళ్ళీ తిట్టుకుంటూ ఉంటారు. మధ్యలో మనం ఉద్యమం పక్కకు పోతుంది. మీరెందుకర్రా అందులో దూరారని మనని సలహాలు ఇచ్చేటువంటి వాళ్ళు, మన పవిత్రత ఎక్కడ చెడిపోతుందో అని ఆందోళన పడేవాళ్ళు కొంతమంది ఉంటారు. నువ్వు పోరాడకపోయినా పర్వాలేదు కానీ పవిత్రంగా ఉండేవాళ్ళు కొంతమంది ఉన్నారు. మనకి వీళ్ళతో కూడా సమస్యలు వస్తాయి. అందుకని మనం ఎంత ఎఫెక్టివ్ గా చేస్తే అప్పుడు ఇటువంటి వాళ్ళు సైడ్ ప్లేయర్స్ అయిపోతారు. అందుకని మనం లీడింగ్ రోల్ తీసుకుని ఇందులో మన సంఘాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ భాగస్వాములు చేసి కార్యక్రమం తీసుకున్న వారం రోజులు 5 రోజులు గట్టిగా చేయాలి. అప్పుడు అలాగే చేసాం. ఆ సెంట్రల్ పార్క్ ది ప్రజాభిప్రాయ సేకరణ చాలా ఎఫెక్టివ్ గా అయింది. అది టర్నింగ్ పాయింట్ అయింది. దానికి ముందు బాగా ఎఫెక్టివ్ అవడానికి అనేక ప్రాంతాల్లో సంతకాల సేకరణ కార్యక్రమం చేసాం, ఇంటింటికి తిరిగి. ఇప్పుడు అటువంటిది జరగాలి. అందుకని అటువంటి కార్యక్రమాలు కమిటీ నిర్ణయించాలి. అందరం కూర్చుని నిర్ణయించేది కాదు, ఎవరికి వాళ్ళే నిర్ణయించుకునేది కాదు. కాబట్టి ఈ పరిరక్షణ వేదిక ఏదైతే ఉందో వాళ్ళు తర్వాత కూర్చుని మంచి కార్యక్రమాన్ని ప్రాక్టికల్ గా జయప్రదం చేయగలిగిన కార్యక్రమాన్ని రూపొందిస్తే అందులో భాగంగా మన అందరికీ నేర్పడం, వాళ్ళకందరికీ ఎడ్యుకేట్ చేసేలాగా ప్యాంఫ్లెట్లు వేయడం, అవసరమైతే పోస్టర్లు అవి రిలీజ్ చేయడం, సోషల్ మీడియా ప్రచారం ఎలా చేయాలి, ఇవన్నీ కూడా మనం ప్లాన్ చేద్దాం. ఈ కార్యక్రమం కూడా మనం గతంలో ఎలాగైతే విజయాలు సాధించామో దీనిలో కూడా అలాగే విజయాలు సాధిస్తాం. ఎందుకంటే నైతికంగా మంది పైచేయి. ఇప్పటికి కూడా స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా మేము ప్రైవేటైజ్ చేయడం లేదు అని చెప్పుకోవాల్సి వస్తాం తప్ప, మేము ప్రైవేటైజ్ చేస్తాం, ఏం చేస్తే చేసుకోండి అనేటువంటి ధైర్యం పాలకులు ఎవరికీ లేదు. అంటే ప్రైవేటైజ్ చేయడం లేదు అని చెబుతున్నారంటే ప్రైవేటీకరణ తప్పు అని వాడు ఒప్పుకున్నట్టే కదా. అంటే నైతికంగా మనది పైచేయి ఉంది, అసలు విషయంలో పైచేయి రాకపోయినా. సెంట్రల్ పార్క్ ని కాపాడుకున్నాం. లైబ్రరీని కూడా మొన్న లోకేష్ ప్రకటన చేశాడు. ఇక్కడ మొత్తం మున్సిపల్ కార్పొరేషన్లు అన్నిటి నుంచి డబ్బులు తీసుకొచ్చి పెద్ద లైబ్రరీ ఇక్కడ కడతామని చెప్పి నిర్ణయించినట్టు ప్రకటన చేశాడు. అంటే వాళ్ళు కూడా ఆ విషయంలో కూడా వెనక్కి తగ్గినట్టే. మనం గట్టిగా ఉంటే వెనక్కి తగ్గుతారు. ఆ గట్టిగా ఎఫెక్ట్ ఇవ్వడానికి కావాల్సినటువంటి కార్యక్రమాలు మనం రూపొందించుకోవాలని చెప్పి కోరుతూ ఈ కార్యక్రమాల్లో మేము కూడా పూర్తిగా పాల్గొంటాం. ధన్యవాదాలు. ఒక్క మాట చెప్పాలి. యాక్చువల్గా ఇవాళ ఏదో ఉద్యోగాలు వచ్చేస్తాయి అనేటువంటి ఆశలు కల్పించడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది. మనం చూస్తున్నాం ఈ అమెజాన్ లో కొన్ని వేల మందిని ఉద్యోగాలు తీసేశారు. ఎట్లా తీసేశారు? అన్ని రూపాయలు పెట్టేసి ఇప్పుడు ఉన్నటువంటి ఉద్యోగాలు కూడా తీసేశారు. అందుకని కొంచెం పెద్దవాళ్ళు అయిన కొద్దికి అయ్యే. అందుకని ఇక్కడ ఏదో లూలు వచ్చేస్తే రేపు ఇక్కడ కూడా ఉన్న ఉద్యోగాలు పోతాయి అనేటువంటిదే నా యొక్క అభిప్రాయం. కొత్తగా ఉద్యోగాలు రావు. ఇతర షాపుల్లోనూ వాటిల్లోనూ పనిచేసుకునేటువంటి జనాలు రోడ్డు మీద పడేటువంటి పరిస్థితే ఉంటుంది. మంచి సలహాలు సూచనలు ఇచ్చిన శర్మ గారికి ధన్యవాదాలు. వారం రోజుల క్రితం ఒక విషయం ఏంటంటే, ఇక్కడ చెన్నై షాపింగ్ మాల్ కొత్తగా ఈ మధ్యన 6 నెలల క్రితం వచ్చింది. అందులో తొలి రోజులు వచ్చిన రోజుల్లో 600 మందికి జాయిన్ చేస్తున్నారు. అది రన్ అవుతున్న క్రమంలో 400 మందిని తీసేశారు. అంటే ఇప్పుడు ఉన్నది 200 మంది. అంటే ఈ ఉద్యోగాల కల్పనకు ఎలా ఉంది అని చెప్పడానికి అదొక ఉదాహరణ. ఈ పక్కనే ఉంది ఆ షాపింగ్ మాల్ కూడా. ఈ నేపథ్యంలోనే మనం ఈ ఉద్యమానికి ప్రజా పునాదిని వేయడానికి కావాల్సినటువంటి కార్యక్రమాల రూపకల్పన ఎలా ఉండాలని సలహాలు సూచనలు ఇచ్చారు. ఇప్పుడు మన జీవీఎంసీ కార్పొరేటర్ స్టాలిన్ గారు న్యాయవాది మాట్లాడతారు. ఈ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి ఈ పరిరక్షణ సమితి చైర్పర్సన్ రాణి శర్మ గారికి, అట్లాగే వేదిక పైన ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్సీ శర్మ గారికి, అట్లాగే మార్క్సిస్ట్ అధ్యయన కేంద్రం
నుంచి వచ్చినటువంటి రాఘవేంద్ర గారు, వేదిక పైన ఉన్న వెంకటలక్ష్మి గారు తదితర నాయకులందరికీ, అలాగే ఈరోజు ఈ ప్రజాభిప్రాయ సేకరణకి సంబంధించి జరుగుతున్న ఈ సమావేశానికి విచ్చేసినటువంటి వివిధ ప్రజా సంఘాల నాయకులకి అందరికీ ముందుగా నమస్కారాలు. లూలు మాల్ కి 14 ఎకరాల చిల్లర భూమిని కేటాయించడం సరైనది కాదు. రాష్ట్ర ప్రభుత్వం దానికి సంబంధించి జీవో ఇవ్వటం సరైనది కాదు, దాన్ని రద్దు చేయాలనేటువంటి దాంతో విశాఖపట్నంలో ఒక ప్రజా ఉద్యమాన్ని నిర్మించవలసిన ఆవశ్యకతని చాలా మంది ఇప్పుడు మాట్లాడే వక్తలు తెలియజేయటం అనేటువంటిది జరిగింది. అట్లా ముఖ్యంగా విశాఖ ప్రజల వనరుల పరిరక్షణ సమితి అనేది ఏర్పాటు చేసి దాని ద్వారా అందరినీ సంఘటితపరిచి ప్రజల యొక్క ఆస్తుల్ని పరిరక్షించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది మన విశాఖ నగరంలో. ఎందుకంటే ఇప్పుడే ఈశ్వరమ్మ గారు కూడా వెళ్ళిపోయారు. యాక్చువల్ గా ఆవిడ కూడా లాస్ట్ కౌన్సిల్లో ఉన్నారు, కార్పొరేటర్ గా, సిపిఎం ఫ్లోర్ లీడర్ గా. దానికి సంబంధించి కూడా విషయాలు అందరూ ఇప్పుడు చెప్పారు. అంటే యాక్చువల్ గా సిఎస్ రావు గారి పేరు మాత్రం ఇక్కడ ఎవరు చెప్పలేదు. అంటే ఏ శర్మ గారు కృషి, మన ఎంఏ శర్మ గారి కృషి అందరూ ఎందుకంటే సెంట్రల్ పార్కు ఎలాగొచ్చింది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి అక్కడ ఏం చేయాలనుకున్నారు, సిఎస్ రావు గారు రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత పేరు పెట్టి కౌన్సిల్ 2007లో కౌన్సిల్ వచ్చిన తర్వాత దాన్ని సెంట్రల్ పార్క్ కడతామంటే ఓడవాళ్ళు అప్పుడు సిఎస్ రావు గారు రిట్ పిటిషన్ ఉపసంహరించుకున్నారు. అది అందుకని యాక్చువల్గా మీ అందరికీ అంటే చరిత్రలోకి వెళ్ళినట్లయితే సెంట్రల్ జైలు అడివరం తరలించిన విషయం మీ అందరికీ కూడా తెలుసు లేదండి. కనుక అడివరంలో ఏదైతే సెంట్రల్ జైలు ఉందో ఆ భూమి శర్మ గారికి, రాఘవేంద్ర గారికి అందరూ మీకు కూడా తెలుసు. సింహాచలం భూముల మీద కూడా ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హౌస్ కమిటీ వేశారు, గాజువాక భూముల్లాగే. కనుక 4500 ఎకరాలు దేవస్థానంకి వచ్చాయి, 4500 ఎకరాలు ప్రభుత్వ భూమి. 578 జీవో కూడా వచ్చిన విషయం మీకు తెలుసు. అయితే జరిగిన విషయం ఏంటంటే ఏదైతే సెంట్రల్ జైలు కట్టారో అడివరంలో అది 4500 ఎకరాల భూమి ఏదైతే దేవస్థానంకి వచ్చిందో దాంట్లో ఉంది. కనుక సింహాచలం దేవస్థానం వాళ్ళు అడివరం జైలుకి ఉన్నటువంటి భూమికి డబ్బు కట్టమని చెప్పి అడిగారు జైలు శాఖని. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు పాత జైలు స్థలం అమ్మేసి అక్కడ కట్టేయమన్నాడు. యాక్చువల్గా ఆయన ఎప్పుడు కూడా విశాఖపట్నంలో ఏది మంచిది ఉందో దాన్ని ఏ విధంగా అమ్మాలనేటువంటి ఆలోచన మీదే ఆయన ఉంటారు. ఆ తర్వాత పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఇక్కడ పార్క్ నిర్మించాలని చెప్పి ఇందాక చెప్పినట్లు శర్మ గారు వాళ్ళు, అలాగే మన ముఖ్యంగా రిట్ పిటిషన్ సిఎస్ రావు గారు పేరు మీద పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కింద వేయటం జరిగింది. ఆ తర్వాత 2004లో రాజశేఖర రెడ్డి గారు మళ్ళా ముఖ్యమంత్రి అయిన తర్వాత 2007లో మా కౌన్సిల్ బట్టేశ్వరం గ్రేటర్ లో గాజువాక కూడా కలిసిపోయిన తర్వాత బట్టేశ్వరం గారు సిపిఐ నుంచి, నేను సిపిఎం నుంచి వారు కూడా ఉన్నారు. అప్పుడు కూడా వాళ్ళు ఏంటంటే దాన్ని పార్క్ గా డెవలప్ చేస్తామంటే అప్పుడు సిఎస్ రావు గారు రిట్ పిటిషన్ ఉపసంహరించుకుంటే అప్పుడు సెంట్రల్ పార్క్ చేసి రాజశేఖర రెడ్డి గారి పేరు కూడా పెడతామని చెప్పి కౌన్సిల్ లో తీర్మానం చేశారు. అది జరిగింది అనుకోండి. అయితే ఆ విధంగా పరిరక్షణ పడింది. ఎందుకంటే ఇప్పుడు భక్తులందరూ కూడా మాట్లాడారు, గతంలో కూడా వాళ్ళు అన్యాక్రాంతం చేస్తున్నటువంటి అనుకున్నటువంటి ప్రభుత్వ స్థలాల్ని ఇప్పుడు మన ఎమ్మెల్సీ శర్మ గారు పబ్లిక్ లైబ్రరీ గురించి పోరాటం చేశారు. ఆయన నిరాహారదీక్షలు కూడా చేసిన విషయం మనందరికీ కూడా తెలుసు. అట్లాగే సెంట్రల్ పార్క్ స్థలాన్ని కూడా పోరాటం చేసి అటు న్యాయ పోరాటం ఇటు ప్రజా పోరాటం 2 పోరాటాల ద్వారా కాపాడుకోవటం అనేది జరిగింది. కనుక ముఖ్యంగా ఏంటంటే రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నా కాదు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నా, అట్లాగే చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా విశాఖ నగరం ఆర్థిక రాజధాని కనుక పెద్ద వాళ్ళందరూ కూడా వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ భూములు ఏ విధంగా కాజేయాలని యాక్చువల్ గా వీళ్ళు ఎలక్షన్స్ లో ఇవన్నీ. రెండోది, ఇప్పుడు రాణీశర్మ గారు చెప్పారు, మీకు 5 సంవత్సరాలు ప్రజలు ఓటు వేసి గెలిపించినటువంటిది ప్రజా ఆస్తులు కాపాడటానికి తప్ప మొత్తం ప్రజా ఆస్తుల్ని మీరు అమ్మివేయటానికి ఏ రాజ్యాంగం మీకు హక్కు ఇచ్చిందని. కరెక్టే, చట్టబద్ధంగా అవన్నీ ఉన్నాయి. కానీ ఇప్పుడు పరిపాలకులు
ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 175 మంది ఎమ్మెల్యేలు ఉన్నా ఎవడ అభిప్రాయం తీసుకుంటాడు? కనుక ఇప్పుడు దురదృష్టవశాత్తు మన రాష్ట్రంలో వామపక్ష ఉద్యమం బాగా బలహీనమైంది. అడిగేటువంటి నాదుడు లేడు. చంద్రబాబు నాయుడు గారైనా ఒక రాజులాగా పరిపాలిస్తాడు, లేకపోతే ఆయన రాజు అయితే వాళ్ళ కొడుకు లోకేష్ దగ్గరికి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు. మీ కౌన్సిల్లో నామమాత్రం అంతే. చెప్పాలంటే 2021 నుంచి వచ్చినటువంటి కౌన్సిల్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవడికి వైజాగ్ లో ఏది కావాల్సి వచ్చినా ఇందా పెద్దలు చెప్పారు కదా, ఆదానికి కావాలంటే అంతే. ఎవడి విజయసాయి రెడ్డి దగ్గరికి వెళ్ళు, విజయసాయి రెడ్డి ఏం చెప్తే మేయర్ గారు దాని తీర్మానం పెట్టేస్తుంది. తర్వాత నుంచి విజయసాయి రెడ్డిని విజయవాడ తీసుకెళ్లిపోయి వైవి సుబ్బారెడ్డి గారు, కనుక వైవి సుబ్బారెడ్డి గారు ఏం చెప్తే అదే తీర్మానం. అందుకని అంటే ఆ విధమైనటువంటి పరిపాలన జరిగింది. ఇప్పుడు 2024 తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కూడా అదే పని చేస్తున్నారు. కనుక ఇప్పుడు లోకేష్ ఎవరికైనా ఏదైనా వైజాగ్లో కావాలంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గరకు లోకేష్ దగ్గరికి వెళ్ళటం. కనుక లోకేష్ గారు ఏమో తోడల్లుడు శ్రీభరత్ గారికి చెప్తాడు. అందుకని ఎందుకు నేను అంటున్నానంటే ఇది చాలా శుభసూచకం. రాణి శర్మ గారు కూడా నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇది ఒక లూలు మాల్ 14 ఎకరాలతో ఆగిపోవట్లేదు. మొత్తం జూన్ కూడా ఇదే అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలోనే మొన్న మెట్రో దీని మీద రామచంద్రరావు గారు, రామచంద్రయ్య కదండి ప్రొఫెసర్, వారి యొక్క ఇది కూడా అయ్యింది. కనుక సెంట్రల్ జైలు అంటే అది అనుకోండి పార్క్ అయిపోయింది కాదు, జూకి వచ్చేటప్పటికల్లా మొత్తం ఆ స్థలాన్ని అంతటినీ కూడా తీసి పడేసి రిసార్ట్స్ లేక డెవలప్ చేసి ఏది పెద్ద పెద్ద వాళ్ళందరికీ కూడా అక్కడ స్టార్ హోటల్స్ ఏ విధంగా కట్టాలనేటువంటి దాని గురించి అవుతుంది. కనుక ఏది ఉన్నప్పటికీ కూడా శ్రీభరత్ అక్కడ ఎలాగైతే విజయసాయి రెడ్డి తర్వాత వైవి సుబ్బారెడ్డి ఈ ఉత్తరాంధ్ర ముఖ్యంగా విశాఖ నగరంలో కౌన్సిల్ కూడా వాళ్ళ చేతుల్లో పెట్టుకుని ఆధిపత్యం వహించారో, ఈ రోజున ఏంటంటే శ్రీభరత్ కూడా పేరుకి మనకు ఉన్నటువంటి 90 ఎంతమందో విశాఖ నగరంలో ఎమ్మెల్యేలు ఉన్నారండి. కనుక ఈ ఎమ్మెల్యేలందరూ కూడా నామినల్ ఎమ్మెల్యేలుగా కూడా తయారైనటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక ఒక వ్యక్తి చేతిలోనే మొత్తం అధికారం. ఈ రోజు విశాఖపట్నం డెవలప్మెంట్ కి సంబంధించిన ఒక సమావేశం పెట్టుకుంటే మా జీవీఎంసీ కమిషనర్, ఐఏఎస్ కమిషనర్ చేతులు కట్టుకుని ఆయన దగ్గరికి వెళ్ళి నిలబడుతున్నాడు. అది కనుక ఈ విధంగా ఏంటంటే పరిపాలన చట్ట ప్రకారం ఈ విధంగా ఉండాలి అని మనం అంటున్నాం. కానీ ఇది ఏంటంటే దాని యొక్క రూపమంతా కూడా మారిపోయింది. అందుకని ఏంటంటే విశాఖపట్నంలో ఉన్నటువంటి స్థలాల్ని ముఖ్యంగా యాక్ట్ 170 ప్రకారం ఎట్లాగైతే గిరిజనులు పోరాటం చేసి ఇదే ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉన్నటువంటి జర్నీలో ఉన్నటువంటి బాక్సైట్ నిక్షేపాలను కాపాడుకోగలిగారో ప్రజా ఉద్యమాల ద్వారానో లేకపోతే రాజకీయ పార్టీల సపోర్ట్ తోటో మొత్తం మీద చేశారో, అదే విధంగా విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రజానీకం కూడా ఇక్కడ ఉన్నటువంటి వనరుల్ని ఆ స్థాయిలో ఉద్యమాలు చేస్తే తప్ప ఇది ఆగదు. రెండోది చంద్రబాబు నాయుడు గారికి చాలా లీనియంట్ వ్యూ. అసలు పోరాటాలు చేసేవాడు ఎవడున్నాడు, మనం ఏది చేసినా చెల్లిపోతుంది అనేటువంటిది వచ్చింది. నరేంద్ర మోడీని తీసుకొచ్చి ఆంధ్ర యూనివర్సిటీలో 3 సార్లు మీటింగ్ పెట్టించారు కదా చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి, తర్వాత మన పవన్ కళ్యాణ్ గారు పెట్టిస్తున్నారు కదా. అదే ఉస్మానియా యూనివర్సిటీలు ఎందుకు పెట్టట్లేదు నరేంద్ర మోడీని తీసుకెళ్లి? అందుకని ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎంతో పౌరుషమైన పోరాట పటిమైనా సరే తెలంగాణ ప్రజల్లో ఉంది తప్ప అది ఆంధ్ర ప్రజల్లో లేదు అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారి అభిప్రాయం. కనుక నేను ఏది చేసినా చెల్లుతుందని. ఎందుకు నేను ఈ విషయం చెప్తానంటే ఏదో నామమాత్ర పోరాటం చేస్తామంటే మాత్రం ఇది ఆగే పరిస్థితి కాదు. చాలా వీరోచితమైనటువంటి ఒక ప్రక్కని శర్మ గారికి అనుభవం ఉంది. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిటిషన్స్ ఏ విధంగా అక్కడ శంకర్ రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు, లేకపోతే మిగిలినటువంటి అప్పారి సత్యప్రసాద్ గారు ఉన్నారు, పెద్ద పెద్ద లాయర్స్ మనకి హైకోర్టులో ఉన్నారు, వారికి తెలుసు. అట్లాగే సల్సాని అజయ్ కుమార్ కావచ్చు. కనుక ఆ వారితో కలిసి ఎవరైతే గవర్నమెంట్ జీవో కూడా ఇచ్చారు కనుక ఒక ప్రజా పోరాటాలతో పాటు, ఎందుకంటే నన్ను ఒక న్యాయవాదిగా పెట్టుకున్నారు కనుక నా అభిప్రాయాన్ని నేను ఇక్కడ వ్యక్తం చేస్తున్నాను. ఆల్రెడీ గవర్నమెంట్ జీవో ఇష్యూ చేస్తుంది కనుక 14 ఎకరాలకి 99 సంవత్సరాల లీజుకి దాన్ని కూడా స్క్రాప్ చేయమని, రద్దు చేయమని చెప్పేసి హైకోర్టులో మనకు అందుబాటులో ఉన్నటువంటి లాయర్ల ద్వారా రిట్ పిటిషన్ కూడా వేయవలసిన అవసరం ఉంది. కనుక రాణి శర్మ గారి యాజ్ ఎ చైర్పర్సన్ కమిటీని కూడా మీట్ చేసి దాన్ని ఆలోచించాలి. రెండోది ఏంటంటే ప్రజా ఉద్యమాలని కూడా మనం చేయకపోతే మాత్రం చంద్రబాబు నాయుడు గారు మాత్రం వెనక్కి ఉండదు. ఎందుకంటే పోలీస్ వ్యవస్థ
కనుక ఇప్పుడు పోలీస్ వ్యవస్థ ఎలా తయారైంది మీరు చూస్తున్నారు కదా. మంచి పిజుక్కున్న వాళ్ళందరినీ కూడా పోలీస్ దీంట్లో తీసుకుంటున్నారు. వాళ్ళు మానవతా దృక్పథంతో కానీ మంచికి చెడుకి మధ్య ఉన్నటువంటి విచక్షణ చూడటానికి వాళ్ళు నిరాకరిస్తున్నారు. వాళ్ళ జీతాలు వాళ్ళకి వస్తున్నాయి, హ్యాపీ లైఫ్. కనుక ఎవడు అధికారంలో ఉంటే వాడి తరపు నుంచి, ఎవడు అపోజిషన్ లో ఉంటే వాడిని తన్నట్టువే మన డ్యూటీ అన్నట్టుగా ఏ విధంగా చేస్తున్నారు. ఎంత అవమానకరమైనటువంటి. నిన్న వరకు మంత్రి అయితే మొన్నటి ఇదే పోలీసులు అతను వీధిలో నుంచి లాక్కెళ్ళిపోతున్నారు. ఇది చూస్తున్నాం కదా మనం. అందుకని ఏంటంటే అయ్యో మాజీ మంత్రి అనే గౌరవం వాళ్ళకి ఉండలేదు. ఎవడు అధికారంలో ఉంటే వాడు చెప్పినట్లు చేయటానికే మనం ఉన్నాం అనేటువంటి దాంతో వాళ్ళు ఉన్నారు. కనుక చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, నరేంద్ర మోడీ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏంటంటే ఆ పోలీస్ వ్యవస్థ మీద ఆధారపడే వాళ్ళు ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నారు. కనుక చాలా ఉధృతమైనటువంటి పోరాటాలని మనం విశాఖపట్నంలో ఈ ప్రజా వనరుల పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో నిర్మించగలిగి పోరాటం చేయగలిగినట్లయితే తప్పనిసరిగా లూలు మాల్ ఇవ్వకుండా ఆ 14 ఎకరాల భూమిని ఆర్కే బీచ్ ఏరియాలో కాపాడుకోగలుగుతాం. కనుక ఆ విధంగా మనం చేయాలని చెప్పి, అలాగే రాఘవేంద్ర గారు, శర్మ గారు చేసినటువంటి సూచనలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుని తద్వారా చేసినట్లయితే ఇదే కాకుండా రేపు జ్యూస్ స్థలం కానీ ఇంకోటి కానీ వీటిలన్నింటినీ కూడా మనం పరిరక్షించుకోగలుగుతామని చెప్పి ఈ విశాఖపట్నాన్ని ఒక చైతన్యవంతమైనటువంటి నగరంగా తయారు చేసి ప్రజా వనరుల్ని కాపాడుకోవటంలో విజయవాడ కూడా చెప్పారు శర్మ గారు. అందుకని ముందుగా మనం విశాఖపట్నంలో సుమారు 25 లక్షల మంది ప్రజానీకం మనం ఉన్నాం. కనుక రాష్ట్రానికి ఇది ఆర్థిక రాజధాని. ఇందాక రాఘవేంద్ర చెప్పినట్లు కూడా ఎక్కువ స్థలం పోర్టుకి వెళ్ళిపోయింది. ఈ రోజున గోపాలపట్నం వరకు పోర్టుకి ఆ రోజున ఇంగ్లీష్ వాళ్ళు ఎక్వైర్ చేశారు. కానీ ఈ రోజు ఇందాక శర్మగా చెప్పారు, ఇప్పుడు ఆ స్థలం అంతా కూడా ఎవరికి ఇచ్చేశారు? ప్రైవేట్ పెట్టుబడిదారులందరికీ లీజుకి ఇచ్చారు, పేరుకి పోర్టు అథారిటీ. కానీ అదంతా కూడా వాళ్లే. కనుక ఉన్న స్థలమే మనకు తక్కువ. కనుక ఆ తక్కువ స్థలాన్ని కూడా మనం పరిరక్షించుకుంటేనే భావితరానికి ఈ వనరులకి వాటికి కూడా ఈ విశాఖ నగరంలో భూమి ఉంటుంది. కనుక ఆ దిశగా చేయాలని చెప్పి నేను మీ అందరినీ పరిరక్షణ సమితి వారిని కూడా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి మీకు నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ స్టాలిన్ గారు. స్వామి కూర్చో ఒక నిమిషం. అయిపోయింది, చివరిలో వచ్చి మాట్లాడుతున్నట్టు కుదరదు. కామరేడ్స్, ఇప్పటికే చాలా మంది అభిప్రాయాలు వ్యక్తం చేశారు. మాట్లాడిన వాళ్ళు పెద్దలు చాలా సూచనలు సలహాలు చేశారు. దీన్ని కంక్లూడ్ చేస్తూ రాణి శర్మ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతూ ఉన్నాను. ఇంకా టైం 1 గంట ఉంది స్వామి, మిగతా వాళ్ళు వెళ్ళాలి. ఈరోజు చాలా సిటిజన్ బాడీస్, సంఘాలు వచ్చి వాళ్ళ ఒపీనియన్స్ చాలా క్లారిటీతో, చాలా క్షుణ్ణంగా, చాలా చక్కగా ఎక్స్ప్రెస్ చేయడం చాలా సంతోషించవలసిన విషయం. ఈ రోజు మాటల్లో చాలా సైట్లు, చాలా ఇన్స్టిట్యూషన్స్ ఏ విధంగా కాపాడాం. ఒకటి సెంట్రల్ అది ఓల్డ్ జైల్లో ల్యాండ్ అనుకున్నాం, పార్క్ అయింది అనుకున్నాం. అయిన తర్వాత డిస్ట్రిక్ట్ లైబ్రరీ అనుకున్నాం. సో ఈ విధంగా కాపాడినవి వాటిలో ఒక్క విషయం అందరూ కొంచెం దృష్టికి రాలేదేమో అని నాకు అనిపిస్తుంది. తొట్లకొండ బౌద్ధారామంకి 3,300 ఎకరాలు అలాట్ చేశారు. ఇప్పుడు కాదు, 1971లో. ఆ నేల అంత ఎందుకు, 250 ఎకరాలు మీకు చాలు, ఇంకా అక్కడ ఎక్స్కవేషన్స్ చేశారు కదా, మిగతా అంతా మీకు అనవసరం అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్టర్ గవర్నమెంట్, చంద్రబాబు నాయుడు గారి టైంలోనూ, ఇది మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ టైంలో, ప్రతి ఒక్కళ్ళు, రాజశేఖర రెడ్డి గారి టైంలో, నేను నా భర్త శర్మ గారు ఈ ఊరు వచ్చి 21 సంవత్సరాలు అయ్యాయి. అంతకుముందు మేము ఢిల్లీలో, హైదరాబాద్లో ఉండేవాళ్ళం. వచ్చినప్పటి నుంచి ఈనాటి వరకు తొట్లకొండ యొక్క జాగా మీరు ముట్టుకోవడానికి వీలు లేదు. నేను 5 కేసులు వేశాను హైకోర్టులో. ఈ 5 కోట్ల వేసిన మూలాన్ని ఫస్ట్ అప్పుడు ఇచ్చిన జీవోని మీరు ఇప్పుడు ఎలాగ ఇంటర్ఫియర్ చేస్తున్నారని అదొకటేస్తే, మాకు పర్మిషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్కియాలజీ ఇచ్చేసింది అని చెప్తే మీరు ఎలా ఇచ్చారని వాళ్ళ మీద కేసు వేసి, ఈ విధంగా లేటెస్ట్ ఏంటంటే నేవీ వాళ్ళు దాని మీద రోడ్డు వేస్తామంటే నేవీ మీద పార్టీ చేసి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని, ఏఎస్ఐ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళని పార్టీలు చేసి మరొక కేసు వేస్తే, ఇలాగ 5 కేసులు, ఒక కంటెంప్ట్ నేను వేశాను. సో కాబట్టి
ఆ 3,300 ఎకరాలు ఈనాటికి అలా ఉన్నాయి. మరి రేపు ప్రొద్దున నాకు కానీ శర్మ గారికి కానీ మా లాంటి పెద్దవాళ్ళు ఎవరైనా ఏదైనా వెళ్ళిపోతే విశాఖపట్నంలో ఏం దక్కుతుందో ఏం దక్కదో నాకు తెలీదు. కాబట్టి ఇవాళ మోరల్ ఆఫ్ ద స్టోరీ మనం తెలుసుకున్నది ఏంటంటే, ప్రజలు ముందుకు వచ్చి పోట్లాడితే గాని ఏది దక్కదు. ఆ ఆలోచన మనసులో పెట్టుకుంటే ఈ రోజు చాలా సక్సెస్ఫుల్ గా జరిగిందని చెప్పాలి. చాలా మంది వచ్చారు, చాలా చక్కగా మాట్లాడారు. పెద్దలు ఇంకొకటి 2 ఐడియాస్ ఇచ్చారు. ఒకటేంటంటే, ఈ మొదలు పెట్టింది ఏదో విషయవాషిగా ఏదో ఇవాళ చేసి రేపు మర్చిపోయి ఎల్లుండి ఇంకా ఇలా కాకుండా ఉధృతంగా పోరాడాలి. ఈ ప్రోగ్రామ్, ఈ టెంపో, ఈ యొక్క బిల్డప్ చేసిన ఈ యొక్క మూమెంటం ఇలాగే మనం కొనసాగాలి అని అన్నారు. ఈ రోజు చాలా చక్కటి రెస్పాన్స్ వచ్చింది. కాబట్టి నెక్స్ట్ కరపత్రాలు, పాంఫ్లెట్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడం ఒకటి అనుకున్నాం. రెండోది సిగ్నేచర్ కలెక్షన్ ఒకటి అనుకున్నాం. మూడోది బ్యాలెట్ పేపర్. ఎట్లాగైతే పబ్లిక్ డిస్ట్రిక్ట్ లైబ్రరీ గురించి బ్యాలెట్ పేపర్ చాలా జాగాల్లో పెట్టి పబ్లిక్ పార్టిసిపేషన్ ఎలాగైతే ప్రమోట్ చేశారో అదే విధంగా బ్యాలెట్ పేపర్ ఒకటి అనుకుంటున్నాం. ఈ వీటి గురించి ఇంకా ఏదైనా సజెషన్స్ ఉంటే, ఐడియాస్ ఉంటే మీ దగ్గర నుంచి వస్తే, ఇంకా ఏ విధంగా మోర్ పీపుల్ షుడ్ పార్టిసిపేట్ అన్నట్టు, ఇంకా మనుషుల్ని, మన సిటిజన్స్ ని ఏ విధంగా ఇన్వాల్వ్ చేయొచ్చు అన్న సజెషన్స్ ఉంటే, ఇప్పుడు కుమార్ గారు ఇక్కడ ఉన్నారు, ఆయన గారికి మీ అందరికీ ఫోన్లు తెలుసు అని అనుకుంటాను, ఆయన కూడా చెప్పచ్చు. సో ఈ విధంగా ప్రస్తుతం ప్రోగ్రామ్ ఇది డిసైడ్ చేసాం. ఇంకా ఏదన్నా ప్రోగ్రామ్ కు ఐడియాస్ ఉంటే మీరు కైండ్లీ గెట్ బ్యాక్ టు అస్, కన్వే టు అస్. అండ్ సోషల్ మీడియా నోట్ చేసుకుంటారా? ఇంకెవరైనా ఐడియాస్ ఉంటే ఏమండి? లీగల్ ఫైట్ అనేది శర్మ గారు నాతో అన్నారు. దిస్ డాక్ట్రిన్ ఆఫ్ పబ్లిక్ ట్రస్ట్ అన్నది ఇట్స్ అన్ ఎస్టాబ్లిష్డ్ ప్రిన్సిపల్, మనం ఈ రోజు చేయక్కర్లేదు. జస్టిస్ ఖర్జూదే ఐ థింక్ 2011లో ఒక కేసు ఉన్నది, పంజాబ్ వర్సెస్ మర్చిపోయాను ఇప్పుడు, నాకు గుర్తు రావటం లేదు. అది ఒక కేసు ఉంది. జస్టిస్ ఖర్జూ ఆయన రూల్ చేశారు, అందులోనే అన్నారు కమ్యూనిటీ రైట్స్ అని చెప్పి. అక్కడే ఒక చెరువుని ఎవరో ఆక్యుపై చేస్తే లోకల్ పీపుల్, అది పెద్ద సిటీ కూడా కాదు, విలేజ్ పీపులే, గ్రామస్తులే వాళ్ళు ఒక ఫైట్ చేశారు. ఈ పోరంబోక్ అని కానీ, మైదాన్ కానీ, పబ్లిక్ కామన్స్ అంటాం, ఇటువంటి ఏమైనా ఉంటే వాటిలో అందరికీ రైట్ ఉంటుంది. అక్కడ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, కమ్యూనిటీ అన్నమాట, ఎవరు చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, ఆ సిటీ అనండి, ఆ గ్రామం అనండి, ఆ టౌన్ అండి, అందరికీ దాంట్లో రైట్స్ ఉంటాయి. ఇదేదో తీసుకెళ్లి మీరు ఇష్టం వచ్చినట్టు ఈ విధంగా ప్రైవేట్ ఎంటిటీస్కి ఇచ్చేసి వాళ్ళకి, అది కూడా కమర్షియల్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ప్రాఫిట్ మేకింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇంత చీప్ గా ఇచ్చేసి ఇదంతా ఇట్స్ నాట్ యాక్సెప్టబుల్ అని, అది మనకి ప్రెసిడెంట్ అయితే అక్కడ ఉన్నది. గంగవరం పోర్ట్ లో ఇది వాడేమో అని శర్మ గారు అని అన్నారు. వారేమా అండి ఈ ప్రిన్సిపల్ గంగవరం పోర్ట్ లో? మీకు ఫస్ట్ ఇన్ఫర్మేషన్, ఓకే, ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఆయన కూడా ఉంది. ఈ లీగల్ ఆప్షన్ అన్నది ఎప్పుడు ఉంటుంది. లీగల్ ఆప్షన్ సరే, అది ముందర ప్రజలు ఇన్వాల్వ్ అయితే ఒత్తిడి పెట్టకపోతే లీగల్ ఆప్షన్స్ కూడా, నేను చెప్పాను కదా 5 కేసెస్ నేను ఫైల్ చేశాను, దాంట్లో ఎవరు లేరు, నేను సింగిల్ హ్యాండెడ్ లో ఫైట్ చేశాను అనమాట. ఒక ప్రోబోనో, ఒక లాయర్ గారు, ఒక రోజైతే ఒక మధ్యాహ్నం 3 గంటలకు ఆయన నాకు ఫోన్ చేసి, అమ్మా ఈ కేసు మంది పోయినట్టుంది, రేపు ప్రొద్దున మీరు అర్జెంట్ గా విజయవాడ రావాలి అంటే, అప్పటికి బై 6 o'clock 2 టికెట్లు కొనుక్కుని నేను శర్మ గారు విజయవాడ వెళ్తే, ఆయన అన్నాడు మీ ఇద్దరిని కోర్టులో కూర్చోబెడతాను, మీ గ్రీహేట్ చూసి అయినా జడ్జి గారు కనుకరిస్తారేమో అని. సో వెళ్ళాం ఇద్దరు. మర్నాడు ప్రొద్దున 7కి మేము విజయవాడ వెళ్ళిపోయాం. ఇది ఆయన చెప్పాడు, వాళ్ళకి ఏమి ఇంట్రెస్ట్ లేదండి, దే ఆర్ నాట్ ఆస్కింగ్ ఫర్ ఎ ప్లాట్ ఆఫ్ ల్యాండ్ దే, ఇది పబ్లిక్ ది, విశాఖపట్నం యొక్క వారసత్వం ఇది అని చెప్పారు. కాబట్టి లీగల్ ఆప్షన్ అనేది మనకి ఎప్పుడు ఉంది. అది ఐఎమ్ నాట్ రూలింగ్ ఇట్ అవుట్. మన అందరం కూడా అది ఆ డైరెక్షన్ లో కూడా ఆలోచిస్తూ, ఈ లోపల ఎక్కడైతే మీరు చదువు ఉంటారు, టర్కీలో ఒక పార్క్ ఇలాగే ప్రైవేటైజ్ చేయబోతే ప్రజలు ఈ
ఇస్తాన్బుల్ అంటాం. వాట్స్ ద లేటెస్ట్ నేమ్ అండి? ఎనీవే, అక్కడ చాలా పెద్ద మూవ్మెంట్ జరిగింది. దాన్ని వాళ్ళు డ్రాప్ చేసుకోవాల్సి వచ్చింది. ఇలాంటివి చాలా నిదర్శనాలు మనకి ఉన్నాయి. వాళ్ళందరూ వచ్చారు, చాలా చక్కగా మాట్లాడారు, ఒపీనియన్ ఫ్రీగా ఎక్స్ప్రెస్ చేశారు. కాబట్టి ఈ మూమెంట్ ఇలాగే మెయింటైన్ చేస్తూ వీ షుడ్ గో ఫార్వర్డ్. ఇంకా కూడా సజెషన్స్ ఇప్పుడు కాకపోయినా తర్వాత మీకు ఏదైనా మైండ్లో వస్తే, స్ట్రైక్ అయితే కుమార్ గారికి కాంటాక్ట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ. లెట్స్ కంటిన్యూ. థ్యాంక్ యూ. రాణి శర్మ గారు చెప్పారు మన కార్యాచరణ ఎలా ఉండబోతుంది అనేది. కార్యక్రమం మీరు కూడా ఇందాక చాలా మంది మాట్లాడుతూ ఇది పబ్లిక్ లోకి ఎక్కువ మందిలోకి తీసుకుని వెళ్ళాలి, దీని మీద ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించాలి అని కూడా చెప్పారు. కాబట్టి ఇప్పుడు ఏదైతే ఈ ప్రజా వనరుల సంరక్షణ వేదిక అని చెప్పేసి మనం ఏర్పాటు చేసామో ఆ బాధ్యులందరూ కూడా కూర్చొని డేట్లు అయ్యి ఫైనలైజ్ చేస్తారు. స్థూలంగా కార్యక్రమం అయితే ప్రజల్లో కరపత్రాలు పంచడం, బ్యాలెట్ నిర్వహించడం, మధ్యలో దీని విషయాన్ని హైలైట్ చేయడం కోసం సంతకాల సేకరణ, ముఖ్యమైన కూడల్లో బ్యానర్ మీద వాటి మీద సంతకాలు సేకరించడం. మనందరికీ స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి కాబట్టి దీని మీద సోషల్ మీడియాలో కూడా ఒపీనియన్ పోల్ పెట్టడం, అందులో కూడా సంతకాలు సేకరించడం, ఇది కూడా స్లైడ్స్ తయారు చేసి సోషల్ మీడియాలో కూడా పెట్టడం. రకరకాలుగా లీగల్ గా ఫైట్ చేయాల్సింది మన న్యాయవాదుల కమిటీ అది మనకున్నారు. వాళ్ళు కూడా మీరు సాటర్డే సండేలో ఏదైనా ప్రోగ్రామ్ తీసుకుంటే మేము కూడా ప్రత్యక్షంగా పాల్గొంటా ఉన్నారు. ఈ రోజు సమావేశానికి ఆహ్వానిస్తే సోమవారం నాడు ఎట్టి పరిస్థితుల్లో మాకు అవ్వదు, ఆదివారం సెలవు కాబట్టి సోమవారం బోల్డని కేసులు ఉంటే మేము రాలేకపోతున్నాం అని చెప్పేసి కూడా తెలియజేశారు. కాబట్టి ఇది కొద్ది మందితో ఈ రోజు సమావేశానికి మనకు 160 మంది వరకు హాజరయ్యాం. మనతోనే కాదు, మనం అందరం కూడా కింద దాకా దీన్ని ఎవరు ప్రజా సంఘాల వాళ్ళకు ఉన్నాయి, అలాగే ప్రజా సంఘాల కార్యక్రమాలతో పాటు దీనికి స్పెసిఫిక్ గా కొన్ని డేట్లు ఫిక్స్ చేయాలి. కాబట్టి అది కమిటీ వాళ్ళు కూర్చొని డేట్లు ఫిక్స్ చేస్తారు. స్థూలంగా ఈ సంతకాలు సేకరించడం, ప్రజా బ్యాలెట్ నిర్వహించడం, కరపత్రాలు కింద దాకా పంపడం, ఆ రకంగా సోషల్ మీడియా ద్వారా దీన్ని ఎక్స్పోజ్ చేయడం చేసి, ఇప్పుడు గనక లూలు మాల్ని ఆపకపోతే అవసరమైతే ఓ ప్రతినిధి వర్గం జిల్లా అధికారులకి లేదంటే ఇంకెంతకంటే పై స్థాయి అధికారులు, మంత్రులు అటు వాళ్ళు వచ్చితే వాళ్ళకు కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం, ఏదన్నా సరే అందరం ఒకసారి కూర్చొని మాట్లాడి ఆ డేట్లన్నీ కూడా మనకి తెలియజేస్తారు. ఏమైనా ఉదయం నుంచి వచ్చి మీ విలువైన సూచనలు, సలహాలు, అభిప్రాయాలు తెలియజేసినందుకు మీ అందరికీ పేరు పేరున కూడా ఈ ప్రజా వనరుల సంరక్షణ వేదిక తరపున అభినందనలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే రైట్ కామ్రేడ్స్, అలాగే మనం అందరం కూడా ఈ వేదిక తరపున అందరూ మాట్లాడిన దాన్ని బట్టి ఇక్కడ దాదాపు ఒక 22 మంది 23 మందో మాట్లాడారు. ఆ మాట్లాడిన అన్ని అంశాలను పరిగణ తీసుకున్నప్పుడు పూర్తిగా హాజరైన 100% కూడా ఏదైతే విశాఖపట్నంలో బీచ్ కి ఆర్కే బీచ్ లో ఉన్నటువంటి ప్రభుత్వ విలువైన భూమిని లూలు మాల్ సంస్థకి కట్టబెట్టడాన్ని పూర్తిగా రద్దు చేయాలి, ఆ ప్లేస్ లో సైన్స్ మ్యూజియాన్ని డెవలప్ చేయాలి, ఆ సైన్స్ సిటీని అభివృద్ధి చేయాలి అని చెప్పేసి మన అందరూ కూడా మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు కానివ్వండి, ఇతర సంఘాల నాయకులు కానీ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. కాబట్టి ఆ భూములు రద్దు చేయాలని, అక్కడ సైన్స్ సిటీని డెవలప్ చేయాలని చెప్పేసి ఒక తీర్మానాన్ని ఈ వేదిక తరపున మన ప్రజాప్రాయ సేకరణ తరపున మేము ముందు పెడుతున్నాం. ఆమోదించే వాళ్ళందరూ చేతులు ఎత్తాల్సిందిగా కోరుతున్నాక. మిత్రులారా దించండి. వ్యతిరేకించే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? తటస్థంగా ఉండేవాళ్ళు, లేకపోతే లూలు మాల్ భూములు రద్దు చేయాలని చెప్పి ఆ స్థలాన్ని సైన్స్ సిటీగా అభివృద్ధి చేయాలని చెప్పేసి కోరుతూ ఈ రోజు జరిగిన సదస్సు ప్రజాప్రాయ శాఖని ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. ఈ తీర్మానాన్ని మనం ప్రెస్ కి రిలీజ్ తెలియజేస్తున్నాం. ఏమైనా ఉదయం నుంచి వచ్చి పాల్గొన్న మీ అందరికీ, అలాగే ముఖ్యంగా రాణి శర్మ గారికి, రాఘవేంద్రరావు గారికి, మన ఎంఎస్ శర్మ గారికి, స్టాలిన్ గారికి ఈ వేదిక తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మన సంఘాల్లో కూడా దీని మీద చర్చ పెట్టి మన వేదిక నాయకులు ఎప్పుడు పిలిపిస్తే ఆ పిలుపుల్లో జయప్రదం చేయడం కోసం మీరందరూ కంకణబద్దులు కావాలని చెప్పి కోరుకుంటూ ఈ సమావేశం ముగిసింది కామ్రేడ్స్. దీని బాధ్యులు కమిటీ బాధ్యులు ఎవరైతే ఉన్నారో ఆ సంఘాల నాయకులు మాత్రం ఉండండి కామ్రేడ్స్. థ్యాంక్ యూ.